తీసుకురా నీళ్ళతో. ఇప్పుడు గ్లాసులు నీళ్తాను ప్లాస్టిక్ గ్లాస్ మన బాటిల్ ఉంటే పొద్దున 7:30 కల్లా ఉండమని చెప్పాను. బ్రోక్ష आत्मानं संप्रोक्ष्य ब्रह्मयीं लक्ष्मीं जातवेदो मावहं शिवासंयच्छति जगन्मात्रे नमः आवाहयामि आवाहनं समर्पयामि तां मा आवाहयातुषानहं ॐ श्री शिवासंयच्छति जगन् समर्पयामि कां सोस्थितां हिरण्यप्राकारामास्त्रां ज्वलन्तीं तृप्तां कर्पयन्तीं पद्मे सितां पद्मवर्णां योप्येषन्ति सुवासिन्यत्र पीतासि जगन्मात्रे नमः तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रीं लोके देवनुष्ठावतारां तां पद्मनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे रक्षतां तां वर्णे ॐ सुवासिन्यत्र पीतासि जगन्मात्रे नमः मुखे आचमनीयं समर्पयामि शुद्धोदकस्नानं तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञमते चतुष्पदे ओम शांति 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 सुवासिन्यच्च पीतासि जगन्मात्रे नमः औपचारिक स्नानं समर्पयामि स्नानान्ते शुद्धाचमनीयं समर्पयामि वस्त्रं च सौम्यदैत्यं च लज्ज చెప్పండి గబగబ కప్పేసేయండి అయ్యో బాబు దాన్ని డబ్బులు ఏమో పెట్టాము మరి కింద పడిపోతాయేమో తీసారు. ఇంకో రాండి అమ్మగారులు ఎవరన్నా కప్పండి. అమ్మవారికి అన్ని పసుపు రంగు కలిగిన పట్టు పీతాంబరం. పీతం అంటే ఏంటిది? పసుపు పట్టుది. పీతాంబరం అంటే పసుపు రంగుదని. కొంతమంది పట్టుదని పీతాంబరం అంటారు తెలంగాణలో, కానీ పీతాంబరం అంటే పసుపు వర్ణం. పసుపు వర్ణం ఏదైతే శుభానికి గుర్తు. అందులో స్వామివారికి ఆ పట్టు వస్త్రాలు ఇవ్వాలని సంకల్పం కలిగింది. అందరికి పోచంపల్లి పట్టు మరి ఎక్కువ నాకు తెలియదు, మొత్తానికి తెచ్చారు. పోచంపల్లి పట్టు అనంట. పోచంపల్లి వాళ్ళు ధన్యులైపోయారు. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्थो वृद्धो विवाहतस्य फलानि तपसा न दन्तमायान्तरायशुभाय लक्ष्मी ओं सुवासिन्यच्च पीतासि जगन्मात्रे नमो उपवस्त्रं समर्पयामि. उपवस्त्रं అంటే జాగ్రత్త ముక్క అయిపోయింది. यज्ञोपवीतं पैतमां देवसकप्कीर्तिसमयनाथे जगन्मात्रे सुवासिन्यच्च पीतासि जगन्मात्रे नमः. यज्ञोपवीतार्थं अक्षतां समर्पयामि. सौभाग्यसूत्रम् क्षत्रिपासामलां ज्येष्ठामलक्ष्मीनाशयाम्यमभेतुं समृद्धिं च सर्वां निर्णतमे गृहादो गन्धद्वार
శ్రీ జగన్మాత కొంచెం కొంచెం ఊరుకుతుంది గంధద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాంకరేషం ఈశ్వరీకం సర్వభూతానాం తామ్యోప్యేషం శ్రీ సువాసిన్యత్ర గీతా జగన్మాత్రే నమః గంధం ధారయామి. పుష్పం తీసుకోండి, పుష్పంతో పెట్టండి. పుష్పం తీసుకొని పుష్పంతో పెట్టండి. అర్థం అంటే వాళ్ళకి ఎంత కనిపిస్తుంది? హరిద్రారంజితే దేవి సుఖ సౌభాగ్యదాని తస్మాత్ తాం పూజయామ్యత్త సుఖం శాంతం ప్రైత్యమేవం బోర్గోస్స సువాసిన్యత్ర వీతాది జగన్మాత్రే నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. మొదలైపోయింది కాలకు, మళ్ళీ చేయక్కర్లేదు. కుంకుమం కాంతితం దివ్యం కామణీ కామ సంభవం కుంకుమేనార్చితే దేవి ప్రసీద పరమేశ్వరి. కుంకుమట పిలిచేసాను. కుంకుమం శ్రీ జగన్మాత్రే నమః బిలవత్తం సమర్పయామి. పుష్పమాలాం ధారయామి. మాల శ్రేష్ఠతే లక్ష్మీశ్చ వత్నోః రామం మనసాన సర్వలోకం మనసాన సురభై పుష్పనిచయై గిరిజితాం శుభమాలికాం దదాన తవ శోభార్థం గ్రహణ పరమేశ్వరి. ఓం సువాసిన్యక్షణ పీతా శ్రీ జగన్మాత్రే నమః పుష్పమాలికాం ధారయామి. కష్టపడ్డ వాళ్ళకు సుఖం అట్లా దొరుకుతుంది. కష్టపడకుండా సుఖంగా దొరుకుతుందా? భూమిలో విత్తి పెడితే 10 గింజలు వచ్చేస్తాయి. కష్టపడి వంట చేసుకుంటే పొట్ట నిండుతుంది. అందుకొరకు కష్టానికి ఫలం ఇప్పుడు అమ్మవారు ఇస్తున్నారు. కష్టం కాదులే, వాళ్ళకే వాళ్ళు చేసుకున్నారు, దాని ఫలం వచ్చేసింది. కావాలని వాళ్ళు ఏం కోరలేదు. కోరలేదు కదా, దాని బట్టి వచ్చేసేస్తూ ఉంటుంది. మనం చేస్తూ ఉంటే వచ్చేది వస్తూ ఉంటుంది. అయిపోయిందా నాయనా? అయిపోయింది. ఓం కర్దమేన ప్రజాభూత మై సంభవ కర్దమా శ్రియం వాసే మే క్లేమాతం పద్మాన్యం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి. ఆశీనమాపదయం పూజయామి. కౌమారీ నమస్తమో పూజయామి. ఉమాయ నమ హస్తో పూజయామి. మహాగౌరీ నమ దక్షిణబాహుం పూజయామి. వైష్ణవీ నమ వామబాహుం పూజయామి. రమాయ నమ స్కందో పూజయామి. స్కందమాత్రే నమ కంఠం పూజయామి. మహిషాసురమర్దిన్యై నమ నేత్రే పూజయామి. సింహవాహిన్యై నమ ముఖం పూజయామి. మాహేశ్వరీ నమ శిరః పూజయామి. కాత్యాయని నమ సర్వాణ్యంగాని పూజయామి. స్తోత్రచతురామోమయంకార రూపాయ నమ. కళ్యాణ్యై నమ కళ్యాణవశాలిన్యై నమ కళ్యాణశైలనిలయాయ నమ కమనీయాయ నమ కళావత్యై నమ కమలాక్షయ నమ కల్మషజ్ఞై నమ కరుణామృతసాగరాయ నమ కదంబకానవాసనాయ నమ కుటుంబకుసంప్రియాయ నమ కందర్ప విద్యాయ నమ కందవజనం సగపంగజాయ నమ కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత తటాయ నమ కలిదోషారాయ నమ కంచలోచనాయ నమ కమ్మర విగ్రహాయ నమ కర్మాది సాక్షిణ్యై నమ తారయిత్రే నమ కర్మఫలదాత్రేమేకార రూపాయ సమర్పితం మయా భక్త్యా మాహేశ్వరి ప్రజీయతాం రూపం నానాపరం యక్షకృత్యమిచ్చందకాంగీకృమయా కృతం సువాసిన్యక్షరీతా శ్రీ జగన్మాత్రే నమ ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అయిపోయింది. ప్రత్యక్ష దీపం దర్శనం అన్నారు కదా. నైవేద్యం ఒక్కొక్కటి ఇవ్వండి. అందులో ఇవ్వండి చూడు. మైసూర్ బాగా వద్దులేండి. ఇప్పుడు చేతులు ఎక్కడ కడుకుంటారు కానీ అవి ఉన్నాయి. కిస్మిస్ బాదం పప్పులు ఉన్నాయి కదా, అవి ఇవ్వండి. ఇవి ఎక్కడ కడుకుంటారు అవే. అది ఇప్పి పట్టుకోండి. మేము ప్రాణాయాసం అన్నప్పుడు ఒక్కొక్కరు నోట్ చేసుకొని గుర్తుకొని మింగేసేయాలి. ఎక్కువ చిట్టమ్మ ఇప్పాలది.
ఓం భూం భువః ఓం సువః ఓం మహాం జనః తపాసత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం తత్తేన ప్రతిష్ఠామి అమృతమస్తు అమృతో వస్త్రమసి స్వాహా. ఓం ప్రాణాయ స్వాహా. నోట్ వేసుకోండి, చిత్తమా వేసుకో. ఓం అపానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం శ్రీ జగన్మాత్రే నమః. సువాసిన్యత్రమీత శ్రీ జగన్మాత్రే నమః. నైవేద్యం నివేదయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్త ప్రక్షాళన సమర్పయామి, ముఖ ప్రక్షాళన సమర్పయామి, పాద ప్రక్షాళన సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తీసుకోండి నోట్లో. శుద్ధాచమనీయం సమర్పయామి. ఒకరు కర్పూరం చూపించండి. జ్యోతిర్బహిజ్యోతి వృత్యజ్యోతి విరాస్తర జ్యోతిర్జ్యోతి స్వయంజ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. ఆత్మజ్యోతిర్మనోజ్యోతి జ్యోతిశ్చక్షుష్టపస్సతి సభాయాభ్యంతరజ్యోతి సా జ్యోతి శివముచ్యతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. దేవి నారాయణ నమోస్తుతే. ఓం సువాసిన్యస్య ప్రీతా శ్రీ జగన్మాత్రే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం తే శుద్ధాచమనీయం నిలు శుద్ధాచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం వదే. పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మం నిసంభవత్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణం నాస్తి తమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. సువాసిన్యర్చన పీతా శ్రీ జగన్మాత్రే నమః. శ్రీ లలితాదేవ్యై నమః. మంత్రపుష్ప నమస్కారం సమర్పయామి. కూర్చొని నమస్కారం చేయను. అక్కడ ఒక దగ్గర చేస్తే అందరికి వస్తుంది. ఏ సాష్టాంగం అనేది ఇది చేస్తే ఒకసారి ఇది పడుకోవాలి సరిపోతుంది, అందరికి వచ్చేస్తుంది. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. చేతులు నీళ్లు అక్షంతలు వేసుకో. మంత్ర యదక్షరం పదం భ్రష్టం మాత్రహీనం చేద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి. తమేవ మాతా చ పితా తమేవ తమేవ బంధుస్సఖా తమేవ తమేవ విద్యా ద్రవిణం త్వమేవ తమేవ సర్వం మమ దేవి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సరేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్సుతే. గుహ్యాతి గోప్తి త్వం గుహానాత్మకం పూజాం సిద్ధిర్భవతి మే దేవి తత్వ సాధన్మహేశ్వరి. అనాయా సువాచన పూజే సువాచనర్చనయాసి. మహాలక్ష్మి మాగురి మా సరస్వతి జగన్మాత సుప్రీత సుప్రసన్న సువరద భవతు. సర్వం శ్రీ జగన్మాత దేవతార్పణమస్తు. నమ పార్వతీపతే. హర హర. జగన్మాత ప్రసాదం శిరసా గృహాన్నామి. మీ దగ్గరకు వస్తారు, ఒక్కొక్కటి ఏదైనా ప్రసాదం ఇవ్వండి. దాంట్లో ఉన్నాయి చూడు, కిస్మిసో జీడిపప్పు బాదం పప్పు ప్రసాదం ఇవ్వండి. అంతే, మీరు తీసుకోకండి. ఇంకా దక్షిణ పెట్టుకున్నాళ్ళు పెట్టుకోండి అమ్మా. ఎవరైనా భక్తులకు దక్షిణ పెట్టుకున్నారంటే పెట్టుకోమని.
చేస్తారు. ఉండని ఇంక ఉద్దేశం చెప్పలేదు మేము. ఇంతవరకు సువాసిని పూజ జరిగింది. ఇప్పుడు వారికి ఉద్వాసం చెప్తారు, వాళ్ళు లేచిపోతారు. మానవదమాన్యాసన్నకేహనాకమయమానసజంతేత పూర్వే సాధ్యాసంతి దేవా సువాసిన్యత్నపీత జగన్మాత్రే నమః యథాస్థానం ఉద్వాసయామి పునరాగమనాయ చ నమః పార్వతి. కాబట్టి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మందు తెచ్చేసుకుంటే సరిపోతుంది కదా, సరిపోతుందా లేదా? చాలు. కాబట్టి డాక్టర్ యొక్క సహాయం కావాలి. అట్లాగే మనకు కూడా గురువు యొక్క సహాయం కావాలి. గురువు ఉండవలసిందే. గురువు లేకుండా పుస్తకాల్లో చదివి మంత్రాలు చేస్తే లాభం లేదండి. గురువు లేకుండా ఏదో టీవీల దగ్గర కూర్చొని వింటే మీకు ఏమిటి సంశయం తీరదు. మీకు గురువు గారు చెబుతూ ఉన్నారండి, అక్కడ మీరు వింటూ ఉన్నారు, మీకు మధ్యలో సంశయం వచ్చింది, అక్కడ ఎవరు తీరుస్తారు? కాబట్టి గురువు గారు ముఖతః గురువు గారికి ఎదురుగుండా కూర్చొని కళ్ళు అప్పగించి చూస్తూ నిజంగా శ్రవణం చేస్తే దానిలో ఏదన్నా సమస్య వస్తే, అంటే మీకు ఏమన్నా సంశయం కలిగితే వెంటనే గురువు గారిని అడిగితే ఆ సంశయం తీరిపోతుంది వెంటనే. సన్నిధి అంటే ఆ సన్నిధిలోనే మీకు తీరిపోతుంది. తీరిపోతే ఇంక మళ్ళీ సంశయం ఉండదు కదా. కానీ ఆ టీవీలో మనం కూర్చొని విన్నప్పుడు ఒక సంశయం వస్తే ఈ సంశయం గురించి తర్వాత కథంతా పోతుంది. ఈ సంశయమే మనల్ని తొలుస్తూ ఉంటుంది, కానీ ఈ వచ్చేటటువంటి కథను మనం వినలేము. వింటున్నామా? వెళ్ళాం. అందుచేత మనం గురువుని ఆశ్రయించవలసిందే, గురువు యొక్క సేవ చేయవలసిందే. గురువు ఎట్లా ఉండాలి అంటే, ఒక అమ్మగారు అన్నారు, గురువు కొండ బద్దలు కొట్టినట్లుగా ఉండాలట. అంటే కొండ ఎట్లా బద్దలు కొడతారు అంటే, ఇప్పుడు ఒక కట్టెతోనో రాయితోనో బద్దలు కొట్టడం కాదండి, పూరి వెళ్ళి చూడాలి. ఎక్కడికి? పూరి. పూరిలో జగన్నాథుడికి నివేదనలు తయారు చేస్తారు. ఆ నివేదనలు దేనిలో తయారు చేస్తారు? ఎవర్రా? స్టీల్ గిన్నెల్లోనా? రాగి గిన్నెలా? ఇత్తడి గిన్నెలా? ఏ గిన్నె? మట్టికుండ అండి. మట్టికుండ అన్నంతో నాకు గుర్తొస్తుందండి, కుమ్మరివాణ్ణి కరుణించాడండి వెంకటేశ్వర స్వామి. కమిట్మెంట్. భగవంతుడికి జాతి కులము మతము లేదు అంటానికి నేను చెప్తూ ఉన్నాను. కుమ్మరి భీమన్న, భీమన్న వెంకన్న తర్వాత చూడవచ్చు, ముందు కుమ్మరివాడు. కాబట్టి ఈ కుమ్మరివాడు ఎక్కువ అంటే ఆయన్ని పూర్తిగా అంటే మనకి చెప్తారు చూడండి, తింటూ రామయ్యను ఏమ్మా పండుకుంటూ రామయ్యను, కోడల్ని తిడుతూ రామయ్యను, తిట్టించుకుంటూ రామయ్యను. అంతే కదరా, మంచివాళ్ళరా. మీరు తిట్టేటప్పుడు ఎప్పుడన్నా రామరామని తిడుతున్నారు? నీ ముఖం మండ, రామరామ నీవు పోవాలి ఏమన్నా ఎప్పుడన్నా అన్నారా? ఒకసారి అన్ని చూడండి, మీకు పుణ్యం ఉంటుంది. నాకు ఫోన్ చేయండి, ఇట్లా ప్రాక్టీస్ చేసి, ఇది కొత్త రకం ప్రాక్టీస్ అన్నమాట, బాగుంటుంది వెరైటీగా. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి, స్మృతి స్మృతి కదా. ఇదేమిటి? స్మృతి ఏమవుతుంది? పోతుంది. ఈ స్మృతిని ఏమన్నాడు భగవంతుడు? మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మత్త అంటే నేనే స్మృతిని. అంటే ఆ స్మృతి పక్కపోయిందంటే అక్కడ భగవంతుడు ఉండడు.
అంటే అది కదా అర్థం. అంటే మనం ఎట్లాగైతే ఇప్పుడు చిలకలాగా మనం వింటూ ఉన్నామో, రామాను కృష్ణాను ఇదంతా మనం ఎట్లాగైతే నేర్చుకుంటూ ఉన్నామో, ఈ స్మృతి భగవంతుడు ఎక్కడికైతే పక్కకి వెళ్ళిపోయాడో ఆ భగవంతుడు లేని చోట్ల ఏముంటాయి. అందుచేత మనం ఏమంటాం, నా కోపం వస్తే ఎవరా ఏం చూపిస్తారు, నా కోపం వస్తే. అయ్యగారులు ఏం మాట్లాడటం లేదు. ఏమండి ఇంట్లో అమ్మగారికి ఎప్పుడు కోపం వస్తుందా? ఎవరా మీకు ఎవ్వరి కోపం రాదా? అయ్యగారులు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారు చూడండి. వాళ్ళ ఇళ్లలో అమ్మగారే గరిటి కొట్టుకుంటారటండి, ఎప్పుడు వీళ్ళు ఏం మాట్లాడరండి. చూడండి ఏంటి మనం అనుకుంటుంటా, కోపం కోపం పాపం అనుకున్నాం. అంటే ఈ స్మృతి ఎప్పుడైతే పోయిందో ప్రక్కకి, అంటే భగవంతుడు పోయినట్టే కదా. అందుచేత భగవంతుడు లేని చోట ఎవరుంటారు? ఇప్పుడు మలయాళ స్వామి గారు ఒక మాట అన్నారండి, దయ్యగల హృదయం దయలేని హృదయం దయ్యాల దైత్య హృదయం అంటున్నారు మన స్వామి వారు. కాబట్టి దయ్యాలు లేవు. అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ స్మృతి అనేటటువంటి భగవత్ లక్షణం భగవంతుడు ప్రక్కకి వెళ్ళిపోయాడో, వెంటనే అక్కడ ఆ స్థానంలోకి ఏమొచ్చాయి, దయ్యాలు వచ్చాయండి. ఇంక దయ్యాలు ఉన్న చోట పోట్లాట ఎట్లా ఉంటుందో తెలుసు కదా కదా. కానీ కుమ్మరివాడైనా సరే అతడు రోజు ఆయన యొక్క స్మరణ చేస్తూ ఉంటే, ఆయనకి దర్శనం ఇచ్చిన తరువాత ఆయన రోజు కూడా, అంటే ఆయన అడిగాడు నీకేం కావాలి అంటే, అయ్యా నేను తయారు చేసినటువంటి పాత్రలో నువ్వు భోజనం చేయాలి, నా జన్మ ధన్యం అవుతుంది. ఎవర్రా తయారు చేసిన పాత్ర అండి. అందుచేత రోజు అట్లాగే చేస్తానన్నాడు. దానికి చాలా పరీక్షలు వచ్చాయి. ఆ పరీక్షలన్నీ అధిగమించాడు. ఆ పాత్ర రోజు కొత్త పాత్ర తయారు చేసి ఇచ్చేవాడండి ఆయన. వెంకటేశ్వర స్వామికి ఏ పాత్ర, ఏం పాత్ర, కొత్త పాత్ర అంటే మట్టి పాత్ర. అదిగో అక్కడ కమిట్ అయ్యాడండి. అక్కడి నుండి ఈ రోజు ఏమిటారా, విరోధనామ సంవత్సరం, ఏమిటి ఉత్తరాయణం, చైత్రమాసం అమ్మా. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇన్ని వజ్రాలు, వజ్ర కిరీటాలు, బంగారం టన్నులు టన్నులు, అటు పోయినా ఇటు పోయినా, వాళ్ళు తీసుకున్నా వీళ్ళు తీసుకున్నా, ఆయన మాత్రం భక్తుడికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారం ఆయన ఆ కుమ్మరివాడు చేసినటువంటి మట్టి పాత్రలోనే ఆయనకు నివేదన ఈ రోజుకి కూడా. ఈ సీక్రెట్ తెలుసా మీకు? కాబట్టి రోజు ఏ పాత్రలో తింటాడు స్వామి? మట్టి పాత్రలో తింటాడు. అంటే భగవంతుడికి మరి ఇక్కడ అమ్మవారు కూడా చెప్పారు కదా, అంటే గీతలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు, మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ అన్నాడా లేదా? గీత 15వ అధ్యాయంలో ఏమంటాడండి, మమైవాంశ అంటే నా యొక్క అంశ అన్నారు కదా. అంటే వాళ్ళు ఎవరిని తక్కువ అనుకున్నా తనను తక్కువ చేసుకున్నట్టే కదా. అందుచేత ఆయన ఎప్పుడు అందరినీ, తండ్రి ఎప్పుడు తన బిడ్డలను తక్కువ చేసుకుంటాడా? చేసుకోడు. ఆయనన్నా గేమ్ లో ఓడిపోతాడు కానీ బిడ్డలు మాత్రం వాడనివ్వడు. అదే రీతిగా ఇక్కడ స్వామి కూడా కులం, అంటే కులం తక్కువని, అక్కడ కులం గురించి ఆలోచన చేశాడా? లేదు. కులం మరి భగవంతుడు పెట్టిందే అయితే, ఆయన తయారు చేసుకున్నది అయితే, మరి వీళ్ళందరూ ఎట్లా పుట్టుకుంటూ వచ్చారు? లేదు కదా. అందుచేత ఆయన వీళ్ళు తయారు చేసిన పదార్థాలు పాత్రల కన్నా ఆ పాత్రే తీసుకున్నాడా లేదా? అంటే భగవంతుడికి ఏది ఇష్టం? ఏమిటదా? అందుచేత భక్తవత్సలుడు అన్నాడు, వస్తువత్సలుడు అనలేదు. ఏమన్నారు? భక్తవత్సలుడు, వస్తువుల యొక్క వత్సలుడు అనలేదు. అంటే వస్తువులు చూసి లేదా డబ్బును చూసి ప్రేమించేవాడు భగవంతుడు కాదు. మీరు కథలన్నీ వింటూ ఉన్నారు కదా, రుక్మిణీదేవి సత్యభామ. ఆ కథలో మనకి ఏం తేలింది అంటే, ఒకరేమో ధనంతో కొనాలి అని చూశారు, ఆవుభావాలతో ఆడంబరంతో. ఒకరు నిరాడంబరంగా ఆయన కొలుసుకున్నారు. అక్కడ ఏది గెలిచింది? భక్తే గెలిచింది. అట్లాగా మనం నిత్యము మనం వినేటటువంటిది నిత్య జీవితంలో మన ఇంటిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నామా? ఇప్పుడు ఎప్పుడు వింటేనండి మనం ఏమైపోతామంటే కఠినం అయిపోతామండి. అంటే ఆ శబ్దాలన్నీ మనకు పట్టేసేసి మనకి దయగలిగిన హృదయం వెళ్ళిపోద్దండి. ఆత్మలు అయిపోయి మూర్ఖుల కన్నా అధ్వానంగా తయారైపోతాయి.
అంటే మీకు తెలుసు అనేటటువంటి అహంభావం ఏదైతే ఉందో మిమ్మల్ని ఆ గీత నుండి ఆ నిబద్ధత నుండి ముందుకు వెళ్ళనివ్వకుండా మీరు ఉపయోగం చేయటంలో దానవుల కన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరండి. మనుషులైతే మిమ్మల్ని అందరినీ ఇప్పుడమ్మా నేను దేవాలయం కట్టుకుంటున్నాను నాకు ఇవ్వండి అంటే మీరు ఏం చేస్తారు? 100 రూపాయలు ఇస్తారు, లేకపోతే 200 ఇస్తారు. మీ పరిధిలో, అంటే మీ భర్త పరిధి కాదు, మీ పరిధిలో మీకు ఎంతైతే అవకాశం ఉందో అంతే ఇవ్వగలుగుతారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేదు కదా. వాళ్ళకి స్వభావం ఏమన్నా మారిందా? గురువు చెప్పేటప్పుడు నా గురించి చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారని ఎవరికి వారు ఆ శబ్దాన్ని తను ఆవాహన చేసుకోవాలి. ఎంఆర్పీ స్కానింగ్ ఏదో ఉంటుంది, ఆ స్కానింగ్ చేసుకున్నాం అనుకోండి శరీరంలో ఏ రోగం ఉన్నా సరే బయటపడుతుందా లేదా? ఉండవలసినటువంటి దైవీ అంటే అహింస ఇవన్నీ రావాలి కదా. మరి రోజు మీరు శ్రద్ధగా ఉంటూ ఉన్నటువంటి యొక్క చండీ యాగము 25 సంవత్సరాలు మానవారు దాన్ని ఈ రోజు నేను బయలుదేరుతాను. ఇంట్లో వారి మీద ఇద్దరి మీద మాట్లాడుకోవడం కానీ తత్వాత్మనే స్వాహ జరః తత్వాత్మనే స్వాహ ఓం తపః పృథ్వీ తత్వాత్మనే స్వాహ. సంపదా జల్లి పక్కన పెట్టండి. ఓం ఈ ఆకర్షణ ఏవైతే ఉన్నవో ఆకర్షణ అంటే ఇదంతా ఉండాలి, ఆకర్షణ ఉండాలి. ఆకర్షణలన్నీ నీవు లాగేసుకో. గురువు యొక్క పాదానికి ఉన్నటువంటి మంజీరం అంటే ఒక ఆభరణం నేను ఉండాలి. గురువుల దగ్గర ఎట్లా ఉండాలి? పాదమంజీరము అంటే పాదానికి అతుక్కుని ఉన్నట్ల మనం ఉండేటట్లుగా జీవనాన్ని గడుపుతారా? సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఎవ్వని చేదనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు
మూల కారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడదన్ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దుర్గమాయమ్మ కృపాభీష్ట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ భూషణములు చెవులకు అలంకారం ఏమిటంటే బంగారు ఆభరణాలు కాదట. బరువు మరి కలిగి భయం లేకుండా అమ్మగారిని అర్ధ కేజీలు పెట్టుకోండి. చెవుల్లో, ముక్కుల్లో, చేతుల్లో మంచి వేదాంత వాక్యాలు శ్రవణం చేయాలి. భ్రాంతిని తొలగించుకోవాలి. శాంతిమయంగా జీవితాన్ని గడుపుకోవాలి. ఇది చెవులకు ఆభరణాలంటూ భాగవతం చెప్తోంది. భూషణములు చెవులకు బుధతోషణములనేక జన్మ దురితౌఘ వినిశోషణములు మంగళకర ఘోషణములు గరుడగమనుగుణ భాషణముల్ హరిభక్తులతో మాటలు ధరనెన్నడు జడని పుణ్యధనముల మూటలు వరముక్తికాంత చేతలు హరిషడ్వర్గంబు దొరని అరుదగు కోటలు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయును తాపసమందార నాకు దయసేయగదే తాపసమందార మాకు దయసేయగదే. వాసుదేవ నామాన్ని 3 పర్యాయాలు అనండి. ముందు బాగా వినండి, తర్వాత బాగా అనండి. తింటే శక్తి, వింటే ముక్తి. తిన్నది జీర్ణమైతే శక్తి, విన్నది జీర్ణమైతే ముక్తి. శ్రవణ మంగళం అంటూ ఒక మాట వస్తుంది భాగవతంలో. ఏదైనా పదార్థం తింటే ఎంగిలవుతుంది, తరిగిపోతుంది. పరమార్థం అలా కాదు. ఎంత వింటే అంత భ్రాంతి తొలగి శాంతి కలుగుతుందన్నమాట. వాసుదేవనామాన్ని 3 పర్యాయాలు చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. గట్టిగా అనండి. ఆయన ఒక వైకుంఠంలో ఉన్నాడో, రేపల్లిలో ఉన్నాడో, మధురలో ఉన్నాడో, బృందావనంలో ఉన్నాడో వినిపిస్తే కొంచెం కనిపిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మరి ఈయన అయోధ్యలో ఉన్నాడో, అరణ్యంలో ఉన్నాడో గట్టిగా అనండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ రామ అని మనం అంటే పాపాలు రాము అని వెళ్ళిపోతాయట. ఈ రామనామంలో ఒక విలక్షణమైన విశేషం ఇమిడుందన్నమాట. హరిహరులకు అభేదం అని చెప్పే తత్వం ఇందులో ఉంది. ఓం నమో నారాయణది అష్టాక్షరి మంత్రం, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. అందులో ఇందులో మా తీసుకొని పరమశివుడు పార్వతీదేవికి బోధిస్తాడు ఈ పవిత్రమైన అతి సులభమైన రామనామాన్ని అన్నమాట. అలాగే ఏకం సత్విప్ర బహుదా వదంతి అనే తత్వం అందులో ఇమిడి ఉంది. ఆంజనేయ స్వామి చూడండి, రోమరోమము రామరామ. ఒక నది ఒడ్డున కూర్చొని రామ 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 అంటే ఒక రాయి నీటిలేసినాడట. ఆయన భక్తి ప్రభావానికి, ఆ నామ ప్రభావానికి ఆ రాయి నీటి పైన తేలుతుందట. అందులో రామచంద్రుడే వచ్చినాడట. నా భక్తుడైన ఆంజనేయుడు నానామం చెప్పి రాయి వేస్తే మునగలేదు, నేను వేస్తే ఏమవుతుంది చూస్తామని రామచంద్రుడికి రాయి వేసినాడట. అది బుడంగా మునిగిపోయింది. ఆ శబ్దమని ఆంజనేయ స్వామి తిరిగి చూసినాడు. అప్పుడు రామచంద్రుడు అంటున్నాట, ఆంజనేయ నువ్వు భక్తులు అయి ఉండి రాయేస్తే మునగలేదు, నేను భగవంతుడిని అయి రాయేస్తే మునిగిపోయింది. ఈ సంగతి గురించి చెప్పొద్దు, నా డిగ్నిటీకి లోటు కదా అంటే నేను అందరికీ చెప్తానన్నట ఆంజనేయ స్వామి. ఏమని చెప్తానంటే, రాముడు ఎవరినైతే చేయి వదులుతాడో మానవ జన్మ వచ్చి కూడా భగవద్ అనుభూతి ఎవరైతే పొందలేదో అటువంటి వాళ్ళంతా ఈ సంసార ప్రపంచమని వ్యవహారాల్లో మునిగిపోతారు. ఆయన పట్టుకున్న వాళ్ళు మాత్రం భద్రంగా ఉంటారు. అట్లా చెప్పినా కూడా ఆంజనేయ స్వామి అనన్యమైన భక్తి అన్నమాట. మూకం కరోతి వాచాలం పంగు లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అన్నట్టుగా ఇప్పటి వరకు నామాన్ని గురించి చెప్పుకున్నాం. కృత త్రేత ద్వాపర యుగాల్లో యజ్ఞాలు, హోమాలు, తపస్సులు వాడి ప్రాధాన్యత. ఇది కలియుగం, కల్తీయుగం, కలహాల యుగం. ఈ యుగంలో కూడా భగవన్ నామాన్ని నియమంగా చెప్పి ధరించవచ్చని శాస్త్రం ఒక సౌలభ్యం చెప్పింది మనకు. పూర్వకాలం మన పెద్దలంతా ఎవరికి ఇష్టం వచ్చిన నామాన్ని వాళ్ళు హృదయంలోనే అనుసంధానం చేసుకొని అంతర్ముఖ ఆత్మానందం పొందుతుండేవారు. అది రాను రాను ఏమైందంటే లోపల నామం చెప్పి కష్టమై బయట నామం పెట్టుకోవడానికి మొదలు పెట్టినారు. ఇప్పుడు అదే కష్టమై అందరికీ పెడుతున్నారు నామాలు. నామం లేదు, దేవం లేదు. అందువల్ల ఆ నామాన్ని ఎప్పుడు చేస్తామో నామరూపాతీతమైన స్థితి మనం పొందగలుగుతామంటూ సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు భగవంతుని మనసారు సంస్మరిస్తూ
అలాగే ఈ విజయవాడ క్షేత్ర అధిదేవత ఎత్తుగా ఉండి గమ్మత్తంతా చూస్తున్న జగన్మాత కనకదుర్గ అమ్మవారిని మనసారా సంస్మరిస్తూ, అలాగే పరివార సరస్సు సంస్థాపకులు మరి పూజ్య శ్రీ ఆచార్య శంకరానంద స్వాముల వారికి ప్రణామం సమర్పించుకుంటూ, ఈ పూట సభాధ్యక్షులు పూజ్య శ్రీ దండి నిర్మలానంద స్వాముల వారికి నమస్కరిస్తూ, మా గురుదేవులు బ్రహ్మలీన పూజ్య శ్రీ శ్రీ రామకృష్ణానంద స్వాముల వారిని సంస్మరిస్తూ, వేదికలు అలంకరించిన మహాత్ములకు మాతాజీలకు ప్రణామం సమర్పించుకుంటూ, మనం ఏ పని చేయాలన్నా మరి ఈ సత్సంగ స్వరూపంలో పాల్గొని ఆధ్యాత్మిక తత్వ విషయాలను ఆసక్తితో అనన్య భక్తితో ఆలకించాలని అరుదించిన ఆనంద స్వరూపులైన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఏ పని చేయాలన్నా ప్రప్రథమంగా భగవంతుడి స్మరణతో ఆ పనిని ప్రారంభిస్తూ ఉంటాం. గాడ్ ఫస్ట్ వరల్డ్ నెక్స్ట్ అన్నారు. అట్లా ఇక్కడ ఈత నేర్చుకుంటే నదిలో మునగం, గీత నేర్చుకుంటే సంసారంలో మునగం. భగవద్గీతలో మరోరాని మహామంత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒక మహామంత్రం. సర్వేషు కాలేషు మామనుస్మరయుజ్యచ, సర్వకాల సర్వావస్థలయందు నన్ను అనుకుంటూ మీ డ్యూటీ చేసుకోమన్నాడు భగవంతుడు. నిన్ను ఎందుకు అనుకోవాలా, నువ్వు మాకు డైరెక్ట్ గా కనిపించలేదు కదా అని మనం అడగొచ్చు. ప్రపంచం కరెంటు లాంటిది. కరెంటు వెళ్తుల్లో రాసుకోండి, పాడుకోండి, ఆడుకోండి, వినండి, తినండి. అది తెల్లగా ఉంది మందే బల్పం, దాన్ని పట్టుకుంటే అది మడ పట్టుకుంటుంది. పట్టుకోవద్దు. అటాచ్మెంట్ బంధం, అడ్జస్ట్మెంట్ అందం. పడవ నీటిలో ఉండొచ్చు, నీళ్లు పడవలో ఉంటే మునిగిపోతుంది. దోమల్లో తెర ఉండొచ్చు, తెర లోపల దోమలుంటే కుట్టేస్తాయి. అలాగే నువ్వు ప్రపంచంలో ఉండో, నీ లోపల ప్రపంచాన్ని పెట్టుకోవద్దు. బుధారమైన సంసారం, బుద్ధిలో భగవంతుడు. ఆయన పట్టుకో, ఇది పెట్టుకో, అది వర్ష అన్నమాట. ఎస్ సర్వత్ర అనవిస్నేహ తత్ప్రాప్తి శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటాడు భగవద్గీతలో. అలాగే ఇంకా ఎందుకు స్మరించాలంటే, తరించాలంటే స్మరించాలి. ప్రహ్లాదు చూడండి, అడుగడుగున మాధవాను చింతన సుధా మాధుర్యమున నేను మనసువాడు. అడుగడుగున భగవంతుడిని స్మరించి ధరించిన వాడు ప్రహ్లాదుడు. అట్లాగే ఇక్కడ మా గురుదేవులు అంటుండేవారు, భగవంతుని ఎందుకు స్మరించాలంటే, మూతి పెట్టక ముందే మేత పెట్టినాడు, పండ్లు పుట్టక ముందే పాలు పెట్టినాడు, పండ్లు పుట్టిన తర్వాత అన్నం పెట్టడా. శ్వాస పోయినా పర్వాలేదు, విశ్వాసం పోకూడదు. ఉదయం లేచిన వెంటనే ఆ గులాబ్ పుష్పాన్ని చూస్తాం, దానికి ఆ సౌందర్యం ఇచ్చింది ఎవరు? ఇదే కేనోపనిషత్తు అన్నమాట. బల్బు వెలగాలన్నా, ఫ్యాన్ తిరగాలన్నా, మైకు మాట్లాడాలన్నా మూటల్లో కరెంట్ ఉండాలి. కరెంటు లేకుంటే అది వెలగదు, ఇది తిరగదు, అది మాట్లాడదు. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం అన్నట్టుగా ఆ చైతన్యం ఉంటే ఇవన్నీ పనిచేస్తున్నాయన్నమాట. అలాగే ఉదయం లేచిన వెంటనే ఆ గులాబ్ పుష్పాన్ని చూస్తాం, దానికి ఆ సౌందర్యం ఇచ్చింది ఎవరు? మీరేమైనా పెయింట్ వేశారా? మల్లె పుష్పానికి ఆ సువాసన ఇచ్చింది ఎవరు? మీరేమైనా సెంటు పూసినారా? మామిడి పండు, ఇక్కడ చక్కెరకాయలు బాగా దొరుకుతాయి విజయవాడ సైడ్. చక్కెరకాయలు అరటిపండు తింటాం, ఎంతో మధురంగా ఉంటుంది. దానికి ఆ మాధుర్యాన్ని ఇచ్చింది ఎవరు? మీరేమైనా పంచదార ఏమన్నా సీసాలతో కూడినారా? మరి సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలన్నీ క్రమము తప్పకుండా నడుస్తున్నాయంటే ఏ దివ్యశక్తితో నడుస్తున్నాయి? నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావక యద్గత్వా అనివర్తంతే తద్ధామ పరమం మమాని. భగవద్గీతలో చెప్పినట్టుగా ఇల్లు ఒళ్ళు మర్చిపోయి నిద్రపోతున్నా గాలి తెచ్చి మీ ముక్కు దగ్గర శ్వాస ఆడిస్తున్నాడే. నిద్రపోయేటప్పుడు గాలి ఆడుతుందా లేదా? పెరందూరు వాళ్ళకు, విజయవాడ వాళ్ళకు, హైదరాబాద్ వాళ్ళకు, అమెరికా వాళ్ళకు ఆడుకుంటే ఆడికే పెద్ద టికెట్. ఏమైనా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఆడిస్తున్నారా? ఆడే గాలి కూడా ఓడబెరికేస్తారు. ఇంకా ఏమన్నంటే దాచిపెట్టిన ధనం మూట ఏమన్నంటే మాట లేకుండా చేస్తారు. అన్నం పెట్టిన వాడిని అనుకుంటాం, ఆయుష్ ఇచ్చిన వాడిని మర్చిపోయినాం. ఆయన అనుకో, వస్తువు వాడుకోవద్దని చెప్పలే. మనం దేవుడికి పండ్లు పెడతాం, పూలు పెడతాం. ఎక్కడే ఈశావాస్యం ఎదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ఉపనిషత్తు చెప్పినట్టుగా అంతా భగవంతుడి వస్తువే. పండ్లు పెడతాం, పూలు పెడతాం. చెట్టు ఎక్కడిది? భూమి లేదు. భూమి ఎక్కడే? భగవంతుడి పంచభూతాలు. అది నేను పెట్టానంటాం. ఎవడో ఒక వ్యక్తి బెల్లంతో గణపతి విగ్రహం చేశాట. బెల్లం గణపతి ఎదురుకు పెట్టుకొని పూజ చేస్తున్నట. నైవేద్యం పెట్టడానికి ఏం లేకపోయిందట. ఆ బెల్లం కొంచెం గిల్లి ఆయనకి పెట్టాట. అట్లుంది మనం దేవుడికి ఏమో పెట్ట మర్మ ప్రతిపాదనీభ్యాం నమో నమ శ్రీ గురు పాదుకాభ్యాం శ్రీ వేదవేద్యమచింత్యమ వ్యక్త రూపం సచరాచరాది జగదేకమూర్తిం ప్రకాశం అజ్ఞాన ఘోర తిమిర సంహర జ్ఞానదీపం శ్రీ స్వామి రామానంద యోగి మాత గురు దివ్య చరణమహం నమామి.
యా దేవీ సర్వభూతేషు ప్రజ్ఞారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వాంతర్యామి సర్వాధ్యక్ష పరమాత్మకు, క్షేత్రాధిష్టాన దైవానికి, యజ్ఞ అధిష్టాన దైవం జగన్మాతకు, ఈ సభా సంస్థాపక అధ్యక్షులైనటువంటి పరమ పూజ్యనీయులు ఆత్మసోదరులు శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వాముల వారి దివ్య చరణారవిందాలకు, ఈ పూట సభాధ్యక్షులు పరమ పూజ్యనీయులు శ్రీ దండి స్వాముల వారి యొక్క అరుణ చరణారవిందాలకు, వేదికపై విరాజమానులైనటువంటి మహనీయుల దివ్య చరణారవిందాలకు, మీ అందరిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ చైతన్య శక్తికి హృత్పూర్వక నమస్సమాంజలు సమర్పించుకుంటూ, దివ్యాత్మ స్వరూపులారా, పూజ్య శంకరానంద స్వాముల వారు సంకల్పించుకున్నటువంటి పరివ్రాజక మహాసదస్సులో నిన్నటి నుండి మహాత్ముల యొక్క దివ్య ప్రబోధలు వింటున్నారు. నిన్నటి నుండే కాదు, 25 సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం కదా. ఎందరెందరు మహాత్ములు ఎక్కడెక్కడో వర్షం కురిసి కొండలపైన గుట్టలపైన వాగులలోనూ వంకల్లోనూ ప్రవహించి ఆఖరికి సముద్రంలో చేరేటట్లుగా ఎక్కడెక్కడెక్కడెక్కడో మహాత్ములందరినీ పిలిపించి ఈ మహా పరివిరాజక మహాసదస్సులో ఆ మహాత్ములు చెప్పుతున్నటువంటి వాగ్జరిలో, ఆ జ్ఞాన గంగలో మునిగి తేలి వాలలాడిపోయి ఆనందాన్ని 25 సంవత్సరాలుగా అనుభవించాం. స్వాముల వారు దీని వెనుక ఎంత కృషి చేస్తుంటారో వాళ్ళకే తెలుసు. మీ అందరికీ అనుభవం కదా. ప్రసవ వేదన పడుతుండేటప్పుడు పైనుండే వాళ్ళు ఓర్చుకో అని చెప్తూనే ఉంటారట, కానీ ఆ వేదన పడే వాళ్ళకి తెలుస్తుంది అది. అట్లాగే కార్యక్రమాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంత కార్యక్రమం చేయాలంటే స్వామి ఎంత శ్రమ పడి ఉంటారో, మరి వారి వెనకాల ఉండే వాళ్ళు కూడా ఎంత శ్రమ పడి ఉంటారో. మరి ఎందుకు స్వామి ఇంత శ్రమ పడాలి? తిండి లేక, నిద్ర లేక, ముఖమంతా గుంజుకుపోయి చిన్న ముఖం అయిపోయి, కాళ్ళు నొప్పులు వచ్చి, నడుము నొప్పులు వచ్చి, ఇంత అవస్థ ఎందుకు పడాలి? మరి హాయిగా కూర్చొని ధ్యానం చేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇంత కష్టపడాలి స్వామి అని ప్రశ్నిస్తే, మహాత్ముల యొక్క ఆశయం ఏమిటి అంటే, మా సద్గురు మలయాళ స్వాములు చెప్పేవారట, కాకులకి ఆహారం వేసుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కరోజైనా హంస వచ్చి ఏరుకుంటుంది అని. రోజు హంసలు రావట్లేదు కదని కాకులకు అన్నం వేయడం మానొద్దు అని చెప్పేవారట. అలాగా చేస్తూ ఉంటే ఏ ఒక్కరైనా నేనిచ్చినటువంటి ఈ జ్ఞాన ప్రబోధ, నేను పడినటువంటి కష్టాన్ని ఒక్కరైనా పంచుకుంటారు, ఒక్కరైనా ఆనందాన్ని అనుభవించగలుగుతారు, నా జీవితంలో ఒక్కరు ఆనందం అనుభవించిన చాలు అనే తృప్తి స్వామికి అన్నమాట. ఎందుకంటే లౌకికమైనటువంటి ఆనందాలన్నీ అస్థిరమైనటువంటివి. స్థిరమైన ఆనందం యొక్క ఉనికిని నేను చూపగలుగుతున్నాను. ఆ ఆనందాన్ని ఒక్కరు పంచుకున్నా, ఒక్కరు అనుభవించిన ఆ అనుభూతిలో వాళ్ళు వాళ్ళలాడితే చాలు అనే తృప్తి స్వామి వారికి అన్నమాట. అందుచేత ఇంత పరిశ్రమ కోర్చి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని స్వాముల వారు నిర్వహించడం జరుగుతుంది. మరి దాన్ని మీరు అందుకుంటే అదృష్టవంతులు. ఎందుకంటే మనకి విజ్ఞాన యోగంలో ఈరోజు సబ్జెక్టు స్వామి ఇచ్చారు. విజ్ఞాన యోగంలో ఒక శ్లోకం వస్తుందన్నమాట. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి
తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం అని చక్కని శ్లోకం ఇది. ఎవరెవరు ఎంతెంత శ్రద్ధగా, ఎవరెవరు ఎంతెంత భక్తితో, ఎవరెవరు ఎంతెంత తీవ్రతగా, ఎవరెవరు ఎంతెంత జిజ్ఞాసగా తనని ఆశ్రయిస్తారో వారు వారు వారి వారి జిజ్ఞాసకు అనుగుణంగా ఫలితాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు స్వామి. కదలని శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ అనుభూతిని పొందగలుగుతారు అంట. చెరువులోకి నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడంటే కుళాయిలన్నీ వచ్చేసాయి. పూర్వకాలం కాలువలకి చెరువులకే కదా వెళ్ళేది నీళ్ళకి. అయితే చెరువులోకి నీళ్లు పట్టుకురావడానికి వెళ్ళేటప్పుడు బిందెలు పట్టుకెళ్తాం మనం. బిందెలు తీసుకువెళ్ళి ఆ బింది నేను మునగను, నేను నిట్టిండారుగా కూర్చుంటాను అని అంటే బిందెలోకి నీళ్లు వస్తాయండి? నీళ్లు గాని కాలువలో ఉండే నీళ్లు గాని బిందెలోకి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే సాధకుడు కూడా ఎవరెవరు ఎంతెంత శ్రద్ధగా ఎవరిని ఆశ్రయించాలి? సద్గురువుని ఆశ్రయించాలి. ఫస్ట్ స్వామి చెప్తారు చూడండి, మయ్యాసక్త మనా పార్థ యోగం కావాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? సద్గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయకర్త గొప్పవాడు కావాలన్నమాట. ఆశ్రయకర్త గొప్పవాడైతే మనం అందుకునే ఆధారం కూడా గొప్పదవుతున్నాం. ఆ ఊరిలో నుండి ఇంకొక ఊరు వెళ్ళాలంటే మధ్యలో ఒక వాగు ఉంది, ఏరు. ఆ ఏరు దాటాలంటే ఊరికి కొత్త కదండి. మనకి పల్లెటూరులో సామెతలు ఉంటాయి, ఉన్న ఊరు వాడికి కాటి భయము, పొన్ను ఊరు వాడికి నీటి భయము అని. ఉన్న ఊరు వాడు శ్మశానంలో పడుకోవాలంటే వాడికి భయము, పై ఊరు వాడు నీరు దాటాలంటే వాడికి భయం, ఎందుకంటే దాని లోతు తెలియదు వాడికి. అలాగే ఈ కొత్తగా వచ్చాడు కదా ఈయనకి ఈ లోతు పోతలు తెలియక అక్కడ ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. అయ్యా దీని లోతు ఎంతో చెప్పగలవా అని అడిగాడు. వాడంటాడు, దీని లోతు ఏం పెద్ద ఉండదండి, మీరు నడిచి వెళ్ళిపోతూ ఉంటారనుకోండి, అప్పుడు మీకు అండర్స్టాండింగ్ అవుతుంది, దీని లోతు ఏం పెద్దగా ఉండదు అని చెప్పాడు. అయితే ఈ వచ్చిన ఆయన తెలివి తక్కువ ఆయన కాదు. ఆయన అడిగాడంట, ఎప్పుడైనా నువ్వు దీంట్లో దిగావా అని అడిగాడు. ఎందుకంటే పట్టుకున్నాడు, గట్టివాడిని పట్టుకోవాలి కదా. ఎప్పుడైనా నువ్వు దీంట్లో దిగావా అంటే ఆయన చెప్తాడు, దిగడానికి నాకు కాళ్ళు ఉంటే కదా. ఎవరండి ఈయన? కుంటివాడు అనమాట. దిగడానికి నాకు కాళ్ళు ఉంటే కదా, మరి ఎలా చెప్పగలుగుతున్నావు? అందరు దిగి వెళ్తున్నారు కదా, చూస్తున్నారు కదా, అందుకే దిగిపోమన్నా. నమ్మొచ్చా వాడి మాట? నమ్మడానికి వీల్లేదు. మళ్ళీ ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు, ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు. అయ్యా దీని విస్తీర్ణం ఎంత అని అడిగాడు. ఎందుకంటే అది బాగా విశాలంగా ఉంది కదా, ఎంత విస్తీర్ణత కొలవడానికి ఈయనకి అంతు పట్టట్లేదు అనమాట. దీని విస్తీర్ణం ఎంత అంటే ఆయన అన్నాడు, మీరు నడిచి వెళ్తుంటే దగ్గర అయిపోతుందండి అన్నాడంట. నువ్వు ఎప్పుడైనా అవతల గట్టు చూసావా అన్నాడంట. నాకు కళ్ళుంటే కదా చూడడానికి. చూసారా, వీడికి కాళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు. అప్పుడు వీడి మాట నమ్మాలా, వాడి మాట నమ్మాలా? ఎవరి మాట నమ్మాలండి? ఆహా, ఇద్దరివి నమ్మకూడదన్నమాట. ఇంకొక కొంచెం దూరం వెళ్ళాడు అనమాట. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి కనబడ్డారు. అయ్యా దీని లోతు ఎంత, దీని అవతల గట్టుకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని వారిని అడిగితే వారు చెప్తారు, అయ్యా నేను ముందు వెళుతుంటాను, నా వెనకాల నువ్వు రా. ఇప్పుడు నమ్మాలా వద్దా? నమ్మాలా వద్దా? వద్దా? ఎందుచేత ఆయన మునిగితే మనము మునుగుతాం, ఆయన తేలితే మనం తేలుతాం, ఆయన అవతల గట్టుకెళ్తే మనం అవతల గట్టుకెళ్తాం, ఆయన మధ్యలో ఉండిపోతే మనము ఉండిపోతాం. ఎందుచేత ఆశ్రయకర్తకి కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు అన్ని కూడా ఫుల్లుగా ఉన్నాయి. అందుచేత ఎవరిని ఆశ్రయించాలంటే యోగం యుంజన్ మదాశ్రయ. స్వామి చెప్తున్నారు, నన్ను ఆశ్రయించు. మైక్ సరిగ్గా పెట్టబ్బాయి, చివరిది ఇది ఇచ్చేయండి అక్కడ. ఓం నమో బ్రహ్మాదేవాయ
ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। स्वहं भावमुपाश्रित्य अंशीभूतो गुरोत्तमः मलयालयतिर्नित्यं मनसे रमतां मम। ओंकारतत्त्वमारूढं सच्चिदानन्दविग्रहं नमामि सद्गुरुं देवं विद्यानन्दयतीश्वरम्। सर्वशक्तिमहामाया दिव्यज्ञानस्वरूपिणी नवदुर्गा जगन्मात प्रणमामि मुहुर्मुहुः। कृष्णं कमलभद्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ పవిత్రాత్మ స్వరూపులారా, సర్వజ్ఞ సర్వేశ్వరుని పాదారవిందములకు ఈ యొక్క క్షేత్రాధిపతి అయినటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాన్ని మహారాజ స్వామివారి దివ్య చరణారవిందములకు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు బ్రహ్మలీన ఆస్మద్ గురుదేవుల పాదపద్మములకు మనసార ప్రణామాలు సమర్పించుకుంటూ, ఈ ఆశ్రమ అధిపతులు మరి ఈ యొక్క చండీయాగము పరివ్రాజక సదస్సు సంస్థాపకులు పరివ్రాజకాచార్యులు ఆచార్య శ్రీ శ్రీ శంకరానందగిరి స్వామివారి దివ్య చరణారవిందములకు, ఈరోజు సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి అష్టలక్ష్మి పీఠాధిపతులు పూజ్యపాదులు శ్రీ శ్రీ దండి నిర్మలానంద స్వామివారికి దండిగా నమస్కారాలు సమర్పించుకుంటూ, వేదికస్థ మహాత్ములకి మాతాజీలకి జిజ్ఞాసులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ఓం నమో నారాయణ స్మరణలు తెలియజేస్తూ, దివ్యాత్మ స్వరూపులారా, మరి ఆచార్య శంకరానందగిరి స్వామివారు మరి చక్కగా ఈ పరివ్రాజక సదస్సును ప్రారంభించి మరి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా మరి ఇక్కడ ఈ వజ్రోత్సవ కార్యక్రమాలు, రజతోత్సవ కార్యక్రమాలు మనం ఇక్కడ సానందంగా జరుపుకుంటున్నాము. మరి స్వామి నిజంగా శంకరానంద స్వామి వారు మరి వ్యాసాశ్రమంలో ఉన్నప్పుడే మరి ఆ సమయంలో వ్యాసాశ్రమం నుంచి వారు కాశీకి వెళ్ళడం జరిగింది, మేము అక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో మేము కాశీకి వెళ్ళినప్పుడు వారు చక్కగా అధ్యయనం చేసినటువంటి సమయంలో వారి నిష్ఠ గరిష్టలు ఎవరికి ఉండేటటువంటి కాదు. వారు ఏ చిన్న పని చేసినా ఏది చేసినా ఒక శాస్త్రోక్తంగా పెద్దలని అనుసరించి నిష్ఠా నియమాలలో వారు పూచి లేదన్నమాట. వారు అంటే రాజీ పడేవాళ్ళు కాదు. ఏ నియమాలు అయితే ఉన్నాయో ఆ నియమాలు తప్పకుండా పాటించాలని చెప్పి మేము కాశీకి వెళ్ళినప్పుడు వారు అక్కడ అధ్యయనం చేస్తున్నారు. నేను కాశీ నుంచి ఋషికేశ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ అదే సమయంలో సదానంద బ్రహ్మచారి గారు కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో సరే నేను ఫస్ట్ టైం పోవడం అక్కడ, అయినా నాకెవరు తోడు లేరు. సరే నేను ఒక్కనే వెళ్తున్నాను, మరి డబ్బు కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి అప్పుడు సదానంద గారు అన్నాడు, అయ్యా నీకు డబ్బు లేదు కదా, నా పేరుతో నేను పాస్ తీసిస్తాను, అంటే స్టూడెంట్ పాస్ అని ఉంటుంది కదా వాళ్ళకి, ఆ కన్స్ట్రక్షన్ ఫారం తీసిస్తానని చెప్పి ఆయన ఫారం తీసుకొచ్చి అన్ని ఫిలప్ చేసి ఆయన పేరుతోటి నా పేరు మార్చి ఆయన పేరుతో నాకు టికెట్ ఇచ్చాడు. ఆ సమయంలో శంకరానంద స్వామి అన్నారు అక్కడ అన్నారు, నువ్వు వ్యాసాశ్రమం నుంచి వచ్చినటువంటి విద్యార్థివి, ఇదేనా నువ్వు నేర్చుకున్నదని ఒక మాట అన్నారు సున్నితంగా. వ్యాసాశ్రమం నుంచి వచ్చావు నువ్వు, కానీ విద్యార్థుల పేరు నువ్వు అది చేస్తున్నావు, నువ్వు సరైన పద్ధతి కాదని చెప్పి హెచ్చరించేసి
ఆ యొక్క ఆ పారం ఏదైతే ఉందో దాన్ని మొత్తం చించేసేసి అవతల పారేసేసి, ఇగో నీకు ఛార్జ్కి ఎంత కాల రానుకొని ఛార్జీలు ఇస్తాను, నీతో మనిషి కూడా పంపిస్తున్నా అని చెప్పి ఒక రామానంద స్వామి ఉన్నారు, వారిని కూడా వెంట పంపించేసి అవన్నీ తిప్పించుకుని వచ్చేంత వరకు వారు బాధ్యత పెట్టారు. అదేవిధంగా మరి సభల కార్యక్రమాలలో పోయినప్పుడు నిజంగా ఎన్నో సభలు జరుగుతూ ఉన్నాయి, కానీ సభ చేస్తుంటారు రామకృష్ణ స్వామి అన్నట్టుగా సభ అధ్యక్షులు అరగంటకు వచ్చి కొంతమంది క్షమాపణ చెప్పుకునే వాళ్ళటువంటి సభలు ఉంటాయి, చాలా మంది చోట్ల చూస్తుంటాం. కానీ మరి శంకరానంద స్వామి వారు మరి ఏ ముహూర్తాల్లో మొదలుపెట్టారో, వారు ఏ యొక్క సంకల్పించడం మొదలుపెట్టారో కానీ ఎక్కడ పైన భయపడతారు అన్నమాట స్వాములు కానీ అక్కడ ఉండే ఉపన్యాసకులు కానీ ఎవరైనా సరే. సమయం అంటే సమయ పాలన, మరి భోజన నియమాలు కానీ అన్ని ప్రతి ఒక్క నియమాలు కూడా చక్కగా పరిపాలిస్తున్నారంటే 100%. మరి మలయాళ స్వాముల తర్వాత విమలానంద స్వాముల వారు ఏ పంథాలు ఏ మార్గంలో నడిచి వాళ్ళ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించారో అదే మార్గంలో శిక్షణ పొందినటువంటి వాళ్ళలో కూడా మరి శంకరానంద స్వాముల వారు మరి శివానంద స్వాముల వారు చాలా ముఖ్యమైనటువంటి వారు. చక్కగా 100% మరి వారు కూడా ఆ నియమాలు అనుసరిస్తూ ఇతరులు కూడా అనుసరింపచేసేటటువంటి ఒక నియమము వెళ్ళినటువంటి వారు ఆ స్వాముల వారు. మరి వారి జాడలోనే మరి కార్యక్రమాలు జరగడం అనేటటువంటిది చాలా మన ఆనందదాయకమైనటువంటిది. ఎంతో మంది గురువులు సభలు దొరకవచ్చు, కానీ అనుష్ఠానమైనటువంటి ఒక గురువులు లభించడం చాలా దుర్లభం. కాబట్టి మరి చక్కగా 25 సంవత్సరాల నుంచి మరి చక్కగా ఈ సభలు నెరవేరుస్తూ ఎంతో దిగ్విజయంగా మరి నెరవేరుస్తూ మరి 25 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఇంతమంది మహాత్ములు పిలిపించేసి మీకు వేదాంత శ్రవణాన్ని మరి వినిపిస్తున్నందుకు వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంది అంటుంటారు స్వామి ఎవరు చెప్పినా ఉపన్యాసాలు వినాలా శృణు వినాలి అంటుంటారు, ఎంతవరకు వినాలి స్వామి అని ప్రశ్న వేస్తుంటారు కొంతమంది. ఒక అమ్మగారు ఆ మధ్యలో తిరుమల ఉండేటప్పుడు ఒక అమ్మగారు ఉపదేశం తీసుకుందండి. ఉపదేశం తీసుకోగానే అమ్మగారు అన్నది, స్వామి ఈ మంత్రాన్ని ఎన్ని రోజులు జపం చేయాలన్నది అమ్మగారు. మంత్ర జపం తీసుకునేటప్పుడే అన్నది అమ్మగారు, ఎన్ని రోజులు ఈ మంత్ర జపం చేయాలని చెప్పి. నేనన్నాను, అమ్మగారు భోజనం ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి అన్నాను. నేను భోజనం ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి అన్నాను. భోజనం ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి ఎవరైనా. ముసల్తానం వచ్చేంత వరకు 60 సంవత్సరాల 70 సంవత్సరాల 100 సంవత్సరాల వరకు భోజనం. దేహం ఉన్నంత వరకు భోజనం అవసరమే. దేహం ఉన్నంత వరకు భోజనం ఏ విధంగా శరీరానికి అవసరమో దేహ భావన పోయేంత వరకు జపం చేయాలి. దేహం ఉన్నంత వరకు శరీరానికి భోజనం అవసరం, దేహ భావన పోయేంత వరకు జపం ధ్యానం వేదాంత శ్రవణాన్ని చేయాలి. వేదాంత శ్రవణం ఎంతవరకు చేయాలంటే నేను దేహాన్ని కాను, నాకు దేహం లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి అని ఎవరికైతే దృఢంగా పట్టుబడుతుందో అంతవరకు వేదాంతాన్ని శ్రవణం చేయవలసింది. అంతేగాని ఎన్ని రోజులు ఉంటే పోతుంది, ఎప్పుడు పోతుందంటే ఏం చెప్తారు చెప్పండి. ఎప్పుడు పోతుంది దేహభావన పోతుంది, ఎప్పుడు పోతుంది చెప్పండి. మీకు నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ, దేహభావన ఎప్పుడు పోతుంది చెప్పండి చూద్దాం. ఎవరైనా వారం రోజులకు పోతుందా, 10 రోజులకు పోతుందా, లేకపోతే ఈ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత పోతుందా చెప్పండి. ఎప్పుడు జ్ఞానం కలిగితే అప్పుడే పోతుంది. ఇంట్లో చీకటి ఉంది, కానీ ఆ చీకటి ఎప్పుడు పోతుంది చెప్పండి. మన మంత్ర జపం చేస్తే పోతుందా, లేకపోతే పూజ చేస్తే పోతుందా, పునస్కారం చేస్తే పోతుందా, కొబ్బరికాయ కొడితే పోతుందా. దీపం వెలిగిస్తే వెంటనే క్షణాల్లో పోతుంది, దానికి టైం లేదు ఇంకా దానికి. అదే విధంగా జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే అజ్ఞానం పోతుంది, ఎప్పుడైతే అజ్ఞానం పోతే అప్పుడే దేహ భావన పోతుంది. కాబట్టి దేహ భావన పోయేంత వరకు వేదాంత శ్రవణం చేస్తుండవలసిందే. కాబట్టి అలాంటి అందుకోసానికే శంకరాచార్య వారు అన్నారు, సుప్తేరుతాయ సుత్యంతం బ్రహ్మైకం ప్రవిచింత్యతాం నాతి దూరే నృణామృత్యు కర్తవ్య ధర్మ సంగ్రహ. లేచింది మొదలుకొని పరుండంత వరకు, పుట్టింది మొదలుకొని సత్యంత వరకు ఏం చేయాలా? రొట్టెలు తినాలా, అన్నం తినాలా అంటే కాదు, వేదాంత శ్రవణాన్ని చేయాలని. ఇందాక స్వామి చెప్పాడు కదా, మనుషులకి శ్రవణం ప్రధానం. తింటే స్థూల శరీరం పండుతుంది, వింటే సూక్ష్మ శరీరము బాలుస్తుంది. మనిషికి దేన్ని బట్టి విలువిస్తారు చెప్పండి? స్థూల శరీరాన్ని బట్టి విలువిస్తారా, సూక్ష్మ శరీరాన్ని బట్టి విలువిస్తారా? ఎవరైనా బాగా లావుకున్నారు అనుకోండి, ఒక అయ్యగారు ఒక అమ్మగారు బాగా లాగుంటే అబ్బాయిన బాగా లాగుందని చెప్పి ఆయన కూర్చుని పెట్టి పాద పూజ పునస్కారాలు తెచ్చి దండాలు పెట్టి ఎవరైనా నమస్కారాలు పెడతారా చెప్పండి? ఎవరైనా లేదు. ఎవరికి జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే గౌరవింపబడతారు. కాబట్టి ఆ జ్ఞానం కలిగేంత వరకు కూడా మన వేదాంతాన్ని శ్రవణం చేయాలని ఉద్దేశించేత మరి స్వామి చక్కగా మరి ఇక్కడ ఇంతమందిని మహాత్ములను పిలిపి చేసి మరి ఎండలలో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారంటే నిజంగా మన యొక్క పుణ్యం పండిందని చెప్పి మనం చెప్పుకోవాలి.
సరే, ఈరోజు ప్రస్తుత విషయం మనకేంటి ఇచ్చారు? భగవద్గీతలో ఉండేటటువంటి ఒక విజ్ఞాన యోగము, ఉపనిషత్తులలో కేనోపనిషత్తు అని మనకి ఇచ్చారు. విజ్ఞాన యోగము అనేటటువంటి ఈ యొక్క భగవద్గీతలో విజ్ఞాన యోగం, యోగం అంటే కలయిక, ఉపన్యాసం రకరకాలు చెప్పారు, ఉన్నాయి దానికి అనుకోండి. విజ్ఞాన యోగం మనకు కావాలి. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? సామాన్య జ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది. సామాన్య జ్ఞానం ఉంటుంది, పరమార్థ జ్ఞానం అని రెండు రకాల జ్ఞానము మనం చెప్పుకుంటున్నాం. విజ్ఞాన యోగం అంటే ఇక్కడ ఏంటంటే ఆచరణాత్మకమైనటువంటి యొక్క వేదాంతం కావాలి, అది జ్ఞానం అన్నమాట. ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం దివి భూమౌ తథాకాశే బహిరంతశ్చ మే విభుః యో విభాత్యవభాసాత్మ తస్మై సర్వాత్మనే నమః. ఓం గోదావరీ నదీ తీరవాసిని ప్రేమరూపిణి శ్రీమఠస్థాపికా శ్రీమత్ సాధు మాతా నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సహస్ర చండీయాగ అధిష్టాన దేవత అయిన అమ్మకు హృత్పూర్వక వందనం సమర్పించుకుంటూ, మహర్షి మలయాళ గురుదేవుల చరణారవిందములకు, పూజ్య శ్రీ సాధుమాత గారి దివ్య చరణారవిందములకు హృత్పూర్వక వందనము సమర్పించుకుంటూ, ఈ సదస్సు అధిష్టానులైన స్థాపకులైన సదస్సు సంస్థాపకులైన పూజ్య శ్రీ ఆచార్య శంకరానందగిరి స్వాముల వారికి, ఈ పూట అధ్యక్ష స్థానంలో ఉన్న పూజ్య శ్రీ దండి నిర్మలానందగిరి స్వాముల వారికి, ఇక్కడ వేదికపై ఉన్న మహాత్ములకు, సాధుమాతలకు, మీ అందరిలో నిండి నిమిడీకృతమైన ఆ చైతన్య ప్రభువు వందనం సమర్పించుకుంటూ, గురుదేవులు ఏది పలికిస్తే అది మేము ముందుంచడానికి ప్రయత్నిస్తాను. ఈ సహస్ర చండీయాగం 5 రోజులు మనం అనుకుంటుంటాం సహజంగా. ఇప్పుడు ఏం తొందరలేంటి, ఇంకా చేసుకోవచ్చు. ఇవేదో స్వామివారు చెప్పినట్టు సీరియల్ ఏవో వచ్చాయి, టీవీలో మంచి ప్రోగ్రాంలు వచ్చాయి, చూద్దాం, రేపు వెళ్దాము చండీయాగం దగ్గరికి. ఈ సదస్సులో పాల్గొన్న మహాత్మ ఉపన్యాసాలు రేపు వినొచ్చు అంటే రేపటికి రూపే లేదు. ఎప్పుడో ఏమో మనకేం తెలియదు. అనుకుంటూ ఉంటాం మనం ఎన్నైనా చేసుకోవాలి, షష్ఠి పూర్తులు చేసుకోవాలి, స్వర్ణోత్సవాలు చేసుకోవాలి, అమృతోత్సవాలు చేసుకోవాలి, శత జయంతి ఉత్సవాలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. మృత్యుదేవత నవ్వుతూ ఉంటుందట, గట్టి మానవులారా, మీకు ఇచ్చిన ఆయుు ప్రమాణంలో మా అబ్బాయికి 15 సంవత్సరాలు ఇచ్చాడు, అంతవరకు ఉండనే ఉంటాం. అయితే మనం ఒకటి తెలుసుకోలేకపోతున్నాం, ఏమిటి, ఇంకా ఉంటాం, ఏదో చేస్తాం అంటే వెళ్ళిపోతున్న రోజులు. ఈ రోజు సూర్యుడు ఉదయించాడంటే మళ్ళీ సాయంకాలం అస్తమిస్తాడు. అస్తమించేటప్పటికి మన ఆయువులో ఒక రోజు తీసుకువెళ్ళిపోతూనే ఉన్నాడు. అది మనం లెక్క చేసుకోవట్లేదు. వస్తున్నాయి సంతోషిస్తున్నాం, కానీ పోతున్నాయి. భగవంత రామకృష్ణ పరమహంస ఏడ్చేవాడట, అమ్మా ఈ రోజు అయిపోయిందమ్మా, నీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందిగా కడ తీర్చేవాళ్ళు ఇంకా కొంతమంది. ఆ తర్వాత పరమాత్మని చేరాలంటే ఒకనొకడో చేరుతారటండి. అయితే అందరూ ప్రయత్నిస్తున్నారు కదా, దేనికి ప్రయత్నిస్తున్నాం? దేనికో మనకి ఏదో సంకల్పం ఉంటుంది, ధనం రావాలని, ఇంకోటి కావాలని కోరిక ఉంటుంది. దాని గురించి భగవంతుని ప్రార్థిస్తాం. మరి ప్రార్థిస్తే అది నెరవేరుతుంది. నెరవేరినప్పుడు సంతోషం, నెరవేరినప్పుడు దుఃఖం, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మనం యత్నించేటప్పుడు ఎలా ప్రయత్నం చేయాలంటే దృఢ ప్రయత్నం చేయాలండి. ఏది సంపాదించుకుంటే మనం మళ్ళీ తిరిగి రామో ఆ జన్మ రాహిత్యమైన పదవి మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే ఒకప్పుడు ఒక రాజుగారు భగవంతుని గురించి తపస్సు చేశాడటండి.
ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే నాయన ఏం కావాలో కోరుకోమంటే ఆయన అన్నారటండి, ఈ బ్రహ్మానందాన్ని నేను ఒక్కడనే అనుభవిస్తున్నాను, నాతో పాటు నా రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అనుభవించాలి, అలాంటి కోరిక నాకు ఇమ్మన్నారట, అలాంటి వరం ఇమ్మన్నారటండి. ఈశ్వరుడు నవ్వుకున్నాడట. తను ప్రయత్నం చేశాడు, తను అనుభవించచ్చు. ఇవాళ మనం వంట చేసుకున్నాం, మన వరకు మనం తింటాం, మరి అందరికీ సంతృప్తి కలుగుతుందా? ఎవరైతే తిన్నారో వాళ్ళకే సంతృప్తి అవుతుంది. అదేవిధంగా ఈశ్వరుడు నవ్వుకొని సరేనైనా అన్నది, నువ్వు తీసుకురా, నేను పలానా చోట కూర్చుని ఉంటాను దేవాలయంలోను, ఎంతమంది ప్రజల్ని తీసుకొస్తావో అంతమందిని తీసుకురావయ్యా, వాళ్ళకందరూ దర్శన భాగ్యం ఇస్తాను నేను. సరే మహారాజు వెళ్ళి రాజ్యంలోకి టమటమాగా ఎక్కించాడటండి. ఏమండి, రేపు పరమేశ్వరుడు దర్శనం ఇస్తున్నాడు పలానా శివాలయంలో కూర్చుని, మీరందరూ దర్శనానికి రావచ్చు, నేను ఏదైతే కష్టపడి సంపాదించాను. పిల్లల్లో కూర్చుని వారి శిష్యులకే బోధ చేసుకుంటూ ఉండేవారు. నేను చిన్న పిల్లవాడిని, కానీ అది కూడా ఎవరు వినకూడదు, ఎవరైనా వింటారని మనకు పూర్వం ఇళ్లలో పరాంచికంతలు ఉంటుండేవి. ఇప్పుడు ఇళ్లలో తెలియదులే, ఇప్పుడు వాళ్ళకి తెలియదు పరాంచికంతలు అంటే ఏమిటో. ఆ కంతంలో కూడా గుడ్డలు కుక్కేవారన్నమాట, ఎవరైనా వింటారని. అలాగే తలుపులు వేసుకుని ఉండేవారు. అలాంటి వేదాంతం ఉండేది. ఆ వేదాంతం చెప్పుకున్నప్పుడు అమ్మవారింటికి ఒక భిక్షగాడు సాధువు గారు వచ్చారు. అమ్మా ఇంత అన్నం పెట్టండి అని అడిగాడట. అడిగితే ఆమె అన్నదట, ఎందుకయ్యా అన్నం పెట్టేది అని. ఆకలి అవుతుంది అని అన్నాడు. అంటే ఆమె అన్నదట, బాగా వేదాంతం తెలిసినటువంటి ఆవిడ, అన్నం అనేది ఒకటి, ఆకలి అనేది ఒకటి, పెట్టడం అనేది ఒకటి, తినడం అనేది ఒకటి, ఇన్ని ఉన్నాయా అని అన్నదట. అంటే ఆయన అన్నట, అలాగా అని. ఏమిటమ్మా నువ్వు చెప్పేదంటే, అన్నము నువ్వు నేను అంతా బ్రహ్మమే కదా అని చెప్పిందట. ఆయన అనుకున్నాడు, ఓహో ఈమెకి వేదాంతం బాగా పాకం ముదిరిపోయింది అనుకుని, ఈ ఇంటికంటే అడుపు తినే వారికి 64 ఇళ్ళు ఉన్నాయి కదా అనుకుని ఆయన అలా కొంచెం వెనక్కి తిరిగాట. అప్పుడు ఏమనుకుందట, ఆహా వెళ్ళాడలే అనుకుని ఆ పూర్వ ఇళ్లలో వంటిల్లు ఒకటి ఉండేది, కొండదా ఒకటి ఉండేది, వరండా ఒకటి ఉండేది. ఆ కొండదాలోకి పీట వేసుకుని ఇస్త్ర వేసుకుని పదార్థాలన్నీ పెట్టుకుని వచ్చి వడ్డించుకుని ఆవు పోసలు పట్టే సమయంలో జ్ఞాపకం వచ్చిందట. ఎందువలన నెయ్యి ఉండాలి, దార లేని తిండి దెయ్యాల తిండి అని అంటారు పూర్వకాలంలో. అందువల్ల దార లేకపోతే కొంచెం అన్నా వేసుకోవాలా, లేదా శుద్ధి కాదు అంటారు. అందువల్ల ఆమె ఆ నెయ్యి మర్చిపోయింది, వంటింట్లోకి వెళ్ళింది. పూర్వము ఉన్నదే ముంతల్లో వెన్న కాసి నెయ్యి కాసి అది పేరుకుని ఉంటే ఆ పైన ఆ ఉట్టులో పెట్టుకునేవారు. ఆ ఉట్టులో ఉండేటువంటి ఆ నేతి ముద్దలో ఉండే నెయ్యి తీసుకుని ఆ గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వెచ్చ చేసుకుని ఆ ఇస్త్ర దగ్గరికి వచ్చే లోపల 10 నిమిషాలు పట్టింది. ఇంతలోకి ఆ సాధువు గారు వెనక్కి తిరిగి చూసి ఆమె లేదు కదా అనుకుని ఆ పేట మీద కూర్చుని ఆ ఇస్తట్లో భోజనం తింటం ప్రారంభం చేశాడు. ఆమె డేగిని తీసుకొచ్చేసింది. ఏమరా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా పేట మీద కూర్చుని నా భోజనం తింటున్నావా అని అడిగింది. వాడన్నాడు, నీ ఇల్లు ఒకటి, నా ఇల్లు ఒకటి, నీ పీట ఒకటి, నా పీట ఒకటి, నేను కూర్చోవడం ఒకటి, నువ్వు కూర్చోవడం ఒకటి, నీవు భోంచేయటం ఒకటి, నేను భోంచేయటం ఒకటి, అంతా బ్రహ్మమే కదా అని అనేసాడు. ఎందువల్ల ఇలా ఉంటుంది శుష్క వేదాంతం. అందువల్ల మా గురుదేవుడు శుష్క వేదాంతమో భాస్కరం అనేటువంటి గ్రంథాన్ని తిరుమలలో భూగర్భంలో ఉన్నప్పుడు దాన్ని రచించారు స్వాములు వారు. అలాగా అనుభవం లేనటువంటి వేదాంతం ఏదైతే ఉన్నదో, ఇంతవరకు మా శంకరాయణ స్వామి చెప్పారే, మలయాళ స్వాముల వారు అనేవారు, మందు లేనటువంటి ఆ తుపాకి పేలిస్తే ఊరి శబ్దం వస్తుందే గాని ఎలా పనిచేయదో ఆ విధంగానే అనుభవం లేనటువంటి వేదాంతం. అందువల్ల స్వాములు భగవద్గీతలో స్వామి వారు చెప్పారు, అబ్బాయి విజ్ఞానంతో కూడినటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః, నేను విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నానయ్యా. కేవలం శాస్త్రజన్యమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. నీకు ఇంకా అహంకారం పుడుతుందే కానీ అహంకారం నశించాలంటే అనుభవ జ్ఞానం కావాల్సిందే. అందువల్ల శాస్త్రాలు అవసరం లేదా, కొంతవరకు అవసరం ఉండొచ్చు. కేవలం శాస్త్రజన్య జ్ఞానం వల్ల లాభం లేదు. ఒక ఆయన
ఆ ఆఫీస్కి వెళ్తూ భార్యని పిలిచి ఒక మాట అన్నాడు, నేను సాయంత్రం 5 గంటలకు వచ్చేస్తాను కదా, ఏమో నాకు స్వీట్ తినాలని బుద్ధి పుట్టిందే, ఏదైనా స్వీట్ చేసి పెడతావా అన్నాడు. తప్పకుండా చేసి పెడతాను కానీ ఏం కావాలి అని అడిగింది ఆవిడ. నాకు జిలేబీ కావాలి అని అడిగాడు. అయితే జిలేబీ కావాలంటే నాకు తెలియదు అని అన్నాడు. నీ మొఖమా, అదిగో వంటలు వార్పుల పుస్తకాలు ఉన్నాయి కదా అని లైబ్రరీ నుంచి పట్టుకొచ్చి ఆయన ముందు పడేసి దీనిలో ఎలా ఉందో అలా తయారు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఆఫీస్ కి. సాయంత్రం అయింది 5 గంటలకి. ఆయన ఫ్రెండ్స్ తో మాట్లాడలేదు, గబగబా ఇంటికి వస్తున్నాడు. ఎందువలన భార్యామణి ఉన్నదే, ఆ జిలేబీ తయారు చేసి పెట్టింది కదా తిందాం కదా అనుకుని నేరుగా కాళ్ళు కడుక్కోకుండా వంటింట్లోగా ప్రవేశించేశాడు. కానీ ఆవిడ ఎలా చేసింది చూచాడు. ఏమే జిలేబీ ఏదన్నాడు. ఏముంది జిలేబియా పాడా ఆయన చేస్తే అక్కడ చూస్తే ఆ బాండిల్లో ఆ నూనె పోసి ఆ పిండి వేసినప్పుడు పాకు పట్టిపోతుంది. ఏమిటే ఇలా తయారు చేశారు దద్దమ్మా అన్నట. మీరు ఆ పుస్తకం బట్టి వచ్చి నా ముందు వేశారండి, దానిలో ఎలా తయారు చేయమన్నారో అలాగే తయారు చేశాను, ఎలా తయారు చేయమన్నారే అని అడిగన్నాడు. ఏం చెప్పేది, మినపప్పు ఉంది కదా, ఆ మినపప్పు కూడా సాయి మినపప్పు కాదు, పొట్టు మినపప్పుట. ఎందువల్ల సాయి మినపప్పు కనుక అయితే అంత రుచి ఉండదు, నురుగు రాదు. ఇడ్లీ మీరు తయారు చేసేటప్పుడు ఆ సాయి మినపప్పుతో ఇడ్లీ తయారు చేస్తే గట్టిగా ఉంటుంది, పొట్టు మినపప్పుతో చేస్తే బాగా మృదువుగా ఉంటుంది. గాలి కూడా అలాగే. జిలేబీకి అసలు పొట్టు మినపప్పు కావాలి కానీ సాయి మినపప్పు పనికి రాదు. బాగా నానబెట్టాలని చెప్పాడట, దాంట్లో పుస్తకాలు రాసిందట. నానబెట్టిన తర్వాత బాగా గ్రైండర్ లో వేసి బాగా రుబ్బాలన్నారు. ఇడ్లీ పిండి లాగా కాదు, దోశ పిండి లాగా కాదట. మరి ఇంకెలా రుబ్బాలి, బాగా నురుగు రావాలా, దాన్ని టెస్ట్ చేయాలని రాశాడట. టెస్టింగ్ ఎట్లా చేయాలంటే ఆ చేతిలో వేసుకుని ఆ పిండిని ఉఫ్ఫని ఊదితే ఎగిరిపోవాలి గాలికి ఎగిరినట్లు. ఆ విధంగా చేయమన్నారు. ఆ విధంగా రుబ్బేశానండి. ఆ తర్వాత బాండి తీసుకొచ్చేసి నూనె పోసి పొయ్యి మీద పెట్టి ఆ పిండి ఏదైతే ఉన్నదో దాన్ని హ్యాండ్ కర్చీప్కి రంధ్రం చేయండి, లేకపోతే టెంకాయ చిప్పకి రంధ్రం ఉంటే టెంకాయ చిప్పులో పిండి వేసి ఆ నూనెలో బాండిలో వేసిన నూనెలో అలా తిప్పితే అది చుట్ట అవుతుంది. ఆ తర్వాత బెల్లం గాని పంచదార పాకం పట్టండి. అది పాకం తెలియకపోతే తేనె ఉంటుంది కదా, గిన్నెలో వేస్తే ఆ చుట్ట తీసుకొచ్చి అందులో వేస్తే జిలేబీ అవుతుంది రాశాడు. శబాష్, బాగానే ఉంది. మరి ఏమే ఇంత చేశాను కాలేదేమి, నాకేం తెలుసండి అని అన్నది. అయితే బామ్మగారు పక్కన ఇంట్లో ఉన్నది వంటలు వారు చేస్తూ ఉంటుంది, నాకు అనుభవం కదా. ఆ బామ్మగారిని పిలుచుకురమ్మన్నారు. పిలుచుకొచ్చేశారు. ఏమమ్మా ఎలా చేశావే, అంతా దాంట్లో రాసినట్లే చేశానండి అన్నది. అలాగా పద చూద్దాం పద. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళింది. అంతా బాగానే ఉంది కానీ ఆ బాండిల కింద ఆ పొయ్యిలో మంట పెట్టలేదేమే అని అన్నది ఆవిడ. ఆవిడంది వాటి దుంపదేగా అన్ని రాశారే కానీ మంట పెట్టమని రాయలేదండి పుస్తకంలో. అది రాస్తారేమండి, అది అనుభవం. అనుభవం లేకపోతే ఇలాగే ఉంటుంది. అందువల్ల జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషిత. అనుభూతో ఉన్నటువంటి ఏ జ్ఞానం అయితే ఉన్నదో అనగా పరోక్ష జ్ఞానం కాకుండా అపరోక్ష జ్ఞానం అనగా జ్ఞానం 2 రకాలు. పరోక్ష జ్ఞానం ఒకటి, అపరోక్ష జ్ఞానం ఒకటి. జ్ఞానం పరోక్ష జ్ఞానం కదా, అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో అది విజ్ఞానం. అంతే కూడా కాదు, అది దృఢాపరోక్ష జ్ఞానం కావాలా. మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి, దృఢాపరోక్ష జ్ఞానం పొందేదాని కోసమే మానవ జీవితం వచ్చింది. శాస్త్రాలు అందుకే వచ్చినాయి, ఉపనిషత్తులు అందుకే వచ్చినాయి, భగవద్గీత అందుకే వచ్చింది. నీ మానవ జీవితానికి గోల్, గమ్యం, ధ్యేయం ఏమిటంటే దృఢాపరోక్ష జ్ఞానం కలగాల. దృఢాపరోక్ష జ్ఞానం అంటే అర్థమేమి, పరోక్ష జ్ఞానం అంటే అర్థమేమి, శాస్త్రాల ద్వారా గురువు వాక్యం ద్వారా నీకు వచ్చే జ్ఞానము పరోక్ష జ్ఞానం. ఏ బ్రహ్మవస్తువు అయితే ఉన్నదో శాస్త్రాలు చెప్పినాయో గురువులు చెప్పారో అది నేను అనుకోవడమే అపరోక్ష జ్ఞానం. అది దృఢంగా కలగడమే దృఢాపరోక్ష జ్ఞానం. దృఢాపరోక్ష జ్ఞానం అంటే ఏమిటి అంటే నా విజ్ఞాన స్వామి మాట చెబుతుండేవారు. మీరు రావడగా నిద్ర పెట్టింది, నిద్రపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చేసి చెయ్యి వేసి తట్టారు. తట్టినప్పుడు మేలుకున్నావు. మేలుకున్న తర్వాత నువ్వు ఎవరవి అని అడిగితే నేను రామయ్యని, పుల్లయ్యని, వెంకమ్మని, సుబ్బమ్మని అని చెప్పకూడదట. నువ్వెవరివంటే నేను బ్రహ్మను అని అన్నట్టు నిద్ర నుంచి లేవగాని
అది అప్పుడు దృఢాప్రోక్ష జ్ఞానం కలిగినట్టు. అలా దృఢాప్రోక్ష జ్ఞానం కావాలి అన్నట్లయితే మొట్టమొదటి పునాది కావాలి. మలయాళంలో చెప్పేవారు వేదాంతం చెప్పి ఆ తర్వాత తత్వాన్ని ప్రబోధం చేసి నాయన నీ పునాది. సద్గురుదేవులకు నమస్కరిస్తూ, గురు పరంపరకు వందిస్తూ, పరివ్రాజక మహాసభల రజతోత్సవముల మూల పురుషులైనటువంటి పరివ్రాజక మహాసభల స్థాపకులైనటువంటి పూజ్య శ్రీ శంకరానందగిరి మహాస్వాముల వారికి, సభాధ్యక్షులకును, వేదికను అలంకరించినటువంటి మహాత్ములకును వందిస్తూ, జిజ్ఞాసులైనటువంటి తమరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాటి సదస్సులో పెట్టుకున్నటువంటి విషయంలో ప్రవేశిస్తున్నాం. పరమాత్మ స్వరూపులారా, జగద్గురు శంకరుల వారు ఈ మానవ జంతువునాం నరజన్మ దుర్లభ అని వివేక చూడామణిలో బోధిస్తూ ఉన్నారు. 84 లక్షల జీవరాశుల యందును ఈ మానవ జన్మమే చాలా శ్రేష్టమైనటువంటిది, దివ్యమైనటువంటిది. ఎందుకనగా ఈ మానవ జన్మము నుండియే నేనెవరు అనే జ్ఞానాన్ని తెలుసుకోవాలే కానీ ఇతర జన్మల వల్ల నేనెవరు అనే జ్ఞానము, దాని యొక్క అనుభవము తనకు తెలియదు. కాబట్టి గురువులను ఆశ్రయించి జనన మరణ భవరోగాన్ని తొలగించుకోవడానికి, నిత్యానంద సుఖాన్ని పొందడానికి ఈ జన్మమే శ్రేష్టమైనటువంటిది. కాబట్టి అన్ని జన్మలలోకెల్లా ఈ జన్మము అత్యంత దుర్లభమైనటువంటిది, భగవద్ అనుగ్రహం వల్ల వచ్చినటువంటిది అని బోధించినారండి. అయితే అటువంటి పుణ్యకరమైనటువంటి ఈ మానవ జన్మను పొందినటువంటి జీవాత్ముడు తన యొక్క స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మహాత్ములను ఆశ్రయించడమే కాకుండా దానికి తగినటువంటి సాధనలను ఎప్పుడైతే సాధిస్తూ ఉన్నాడో, ఆ సాధనా భాగంలో ప్రయత్నిస్తూ ఉన్నాడో, చివరికి ఫలితము తప్పకుండా చేకూరుతుందండి. ఫలితం కావాలనే ఆశతో తాను చేయకపోయినా గురువులు చెప్పినటువంటి ఏ సాధనలైతే ఉన్నాయో వాటిని చక్కగా అభ్యసిస్తూ అనుష్ఠిస్తూ ఉన్నట్లయితే ఫలితము తనంతకు తానే వస్తుందండి. మజ్జిగ చేయాలని పెరుగుని ఎప్పుడైతే గవంతో తిరుగుతున్నామో వెన్న తనంతకు తానే ఏ ప్రకారంగా వస్తూ ఉందో ఆ ప్రకారంగానే శ్రద్ధాభక్తులతో గురువు చెప్పినటువంటి సాధనా భాగాన్ని ఎప్పుడైతే మనం అనుష్ఠిస్తున్నామో తప్పకుండా తత్ఫలితం అందుతూనే ఉందండి. భగవద్గీతలో ఆత్మ సంయమ యోగంలో యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఇక్కడ యోగారూఢుడు అనగా తత్వమును పొందినటువంటి స్థితిని కలిగినవాడు. ఆ స్థితిలో చేరుకున్న వానికి కారణం ఏమిటి ఇక్కడంటే శమము, వివేకము, వైరాగ్యము, సమాధి షట్సంపన్నత్వము, ముముక్షత్వం. ఈ సాధన చతుష్టయ సంపత్తితో కూడిన వాడిని అధికారి అంటున్నారు. అటువంటి అధికారత్వంతో కూడుకున్నటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అతడు జిజ్ఞాసువు అని, అతడు బ్రహ్మత్వాన్ని పొందడానికి తగినటువంటి వాడు అని, బ్రహ్మత్వాన్ని విచారించడానికి అధికారి అని, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని కూడా వ్యాస భగవానుడు సూత్రాల్లో వర్ణిస్తున్నారు. అంటే
ఇక్కడ యోగారూఢుడు అనగా యోగం ద్వారా అంటే జీవ బ్రహ్మముల అభేద జ్ఞానాన్ని తాను తెలుసుకొని ఆ స్థితిలో నిలబడినటువంటి వ్యక్తికి కారణం ఏమి ఆ స్థితిలో వెళ్ళడానికి అంటే శమ అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహత్వము. ఇంద్రియాల్ని నిగ్రహించడం అంటే గట్టిగా పట్టుకొని కూర్చోవడం కాదండి. సన్మార్గంలో ప్రవర్తింపజేయడం, సద్గుణములలో వ్యవహరింపజేయడం, పాపం వచ్చే పనుల యందు కానీ, దురాలోచనల యందు కానీ, దుర్మార్గుల యందు కానీ, పరులను కీడు చేసే ప్రయత్నముల యందు కానీ తన యొక్క మనస్సు పోకుండా వెళ్ళనీయకుండా ఉండడమే నిగ్రహం కాదండి. ఆ ప్రకారంగా నిరోధిస్తూ అదే మనస్సును మహాత్ముల యందు, శాస్త్ర శ్రవణముల యందు, వారు చెప్పినటువంటి సాధనముల యందు, పుణ్య కార్యముల యందు శరీరమును, మనస్సును, వాక్కును తాను శ్రమతో ఆ పుణ్య కర్మల యందు ఎప్పుడైతే ప్రవేశింపజేస్తున్నాడో దానిని ఇక్కడ శ్రమము అని అంటున్నారు. చేదుగా ఉంటున్నాయి. అవే నీళ్లు చెరుకులో ఉన్నాయండి, అక్కడ తీయగా వస్తుందండి దాని యొక్క రసం. అయితే ఆ భూమిలో వచ్చినటువంటి నీళ్లు ఒక్కటే. ఆయా ఉపాధులను ఆశ్రయించి ఏ ప్రకారంగా రుచి వేరువేరుగా కలిగిందో ఆ ప్రకారంగానే ఇక్కడ తన మనస్సే విషయభోగాదుల యందు వెళ్ళినట్లయితే జనన మరణ రోగము తొలగదు. గురువు చెప్పినటువంటి శమదమాదుల యందు, ఇంద్రియ నిగ్రహత్వమునందు, శ్రద్ధయందు, విచారమునందు, జిజ్ఞాసయందు ఎప్పుడైతే తాను ప్రవర్తింపజేస్తున్నాడో నిత్యానందమైనటువంటి ఆ సుఖస్వరూపాన్ని, నేనెవరు అనే జ్ఞానాన్ని తాను తెలుసుకోవడానికి ఇక్కడ కారణమవుతూ ఉంది. అంటే ఇక్కడ ఒట్టిగా కూడా మోక్షం కలిగి తీరాలా, ఆ ప్రకారంగా జరగలేదండి. కొంతమంది కలిగింది, కొంతమంది కలగలేదు. కారణం ఏమిటి? చక్కగా విన్నటువంటి విషయాన్ని తాను మననం చేస్తూ నిధిధ్యాసం వలనగానే ఇక్కడ కూడా ఎప్పుడైతే శ్రద్ధగా గురువు చెప్పినటువంటి విషయాన్ని వింటూ ఉన్నామో విన్నంత మాత్రాన మోక్షం కలగదండి. దాన్ని అనుష్ఠింపజేసుకోవాలి, ఆచరించాల. అప్పుడు మనలో అభ్యాసం వలన కలుగుతూ ఉంది. అభ్యాసము మరియు వైరాగ్యం ఈ రెండు మనలో మన యొక్క జ్ఞానాన్ని ఇనుమడింపజేస్తూ ఉన్నాయండి. అభ్యాసం లేనిది ఏ విద్య కూడా మనకు కలగదండి. పారమార్థిక విద్యయే కాదండి, లోకంలో లౌకిక విద్యలు అనేకంగా ఉన్నాయి. ఆ ఏ విద్యలైనా కూడా అభ్యాసం అనేది కావాలా. అయితే ఇక్కడ అభ్యాసము మరియు వైరాగ్యము, పదే పదే గురువు చెప్పిన విషయాన్ని మనము అభ్యసించడము, మధ్యలో మన మనస్సు విషయ భోగాల వైపు పోనీయకుండా విషయాదులయందు దోష దృష్టితో దాని మీద ఉన్నటువంటి మనస్సును విరుచుకొని వైరాగ్యాన్ని తెచ్చుకోవడం. అప్పుడు మనలో నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందండి. ఆ స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటున్నామో యోగారూఢుడు అని అతన్ని చెప్పబడుతున్నారు. యదాహి నేంద్రియార్థేషు నకర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే అని అక్కడ వర్ణిస్తూ ఉన్నాయి. ఇంద్రియ విషయ భోగాదుల యందు గాని లేదా కర్మముల యందు గాని సర్వసంకల్ప సన్యాసి అంటే అనుభవించాలనే ఆశ లేకుండా, చేయాలనే కర్తృత్వము లేకుండా, భోక్తృత్వము లేకుండా ఎవడైతే ఉంటున్నాడో తన యొక్క స్థితిలో అతనిని యోగారూఢుడు అంటున్నారు. అయితే అతడు ఏమి పనులు చేయడా అంటే చేస్తున్నాడు నిమిత్త మాత్రంగా, ఏవి అనుభవించడా అంటే నిమిత్త మాత్రంగా అనుభవిస్తున్నాడు. అనుభవించాలనే ఆశతో అనుభవించడండి, నిమిత్త మాత్రంగా అనుభవిస్తున్నాడు. బ్యాంకులో క్యాషియర్ ఉన్నాడండి, అయితే ఇక్కడున్న డబ్బంతా నాదే అనుకుంటున్నాడా? లేదండి. అయితే జవాబుదారీగా అతడు డబ్బును లెక్క పెడుతున్నాడు, ఇస్తున్నాడు, పుచ్చుకుంటున్నాడండి. అయితే నిమిత్త మాత్రంగా ఏ ప్రకారంగా అతడు వ్యవహరిస్తున్నాడో అదే ప్రకారంగానే యోగారూఢుడు కూడా ఆశతో అనుభవించడు,
ఆశతో ఫలాశతో కర్మలను చేయడు, నిమిత్త మాత్రంగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఏ బాధలు వచ్చినా కూడా అతనికి బాధ లేదండి. బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం దోచుకుపోయినా కూడా ఏ ప్రకారంగా క్యాషియర్కి ఎటువంటి బాధ లేదో అదే ప్రకారంగానే ఇక్కడ కూడా ఎటువంటి ఒడుకుదుడుకులు కర్మానుసారంగా దేహానికి వాటిల్లినా మానవమానాలు కానీ లాభ నష్టాలు కానీ సుఖ దుఃఖాలు కానీ ఏవి కలిగినా కూడా అతడు సమస్థితిలో ఉంటున్నాడండి. ఎవరు? యోగారూఢుడు. त्वमेव परमेश्वरी यच्चिकिञ्चित् क्वचिद्वस्तु सदसत्त्वाजिरात्मिके तस्य सर्वस्यासक्ते सात्मकं स्तूये सेमया यया त्वया जगत्सृष्टा जगत्पात्ययत्ययो जगतो सोऽपि निद्रावसनतकास्ते यतो तस्त्वां कस्तोतं शक्तिमान् भवेत्। ऐं नमः रक्षदक्षिणे ब्राह्मणेनात्मसुरस्य पत्रस्यां तदेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्तघोरणतैरक्षास्मां तदा भवं खड्गशूलगदादिनि यानि चास्त्राणि तेम्बिके करपलभसङ्गीतैरस्मान् रक्ष सर्वतः। ह्रीं नमः नमोऽस्तुते एतत् पदनं सौम्यं लोचनत्रयभूषितं पातनस्त्रपभूतेभ्यः कात्यायन नमोऽस्तुते। ज्वालाकराळमदैत्यजांसि स्वनेना पूर्यया जगतो साखण्डापात्रदेवी पापेभ्यो न सुतानि वा। ओम खड्गिनी शूलिनी घोरा गदनी चक्रिणी तथा सिंकिनी चापनी बाणभुसुंडी परिघायुधा अंगुष्ठाभ्यां नमः। ओम शूलेन पाहने देवी पाहे खड्गेन चापिके घंटा स्वनेन पाहे चापत्यान स्वनेन च तर्जनीभ्यां नमः। प्राच्यां रक्षप्रतीचां चण्डिके रक्षदक्षिणे ब्राह्मणेनात्मसुलस्य पुत्रस्यां तदेश्वरी मध्यमाभ्यां नमः। सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्तघोरणतैरक्षास्मां सदा भवम् अनामिकाभ्यां नमः। खड्गशूलगदादिनि यानि चास्त्राणि तेम्बिके करपलवसङ्गीतैरस्मान् रक्ष सर्वतः। कनिष्ठिकाभ्यां नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहने देवी दुर्गे देवी नमोस्तुते। करतलकरपृष्ठाभ्यां नमः। खड्गिनी शूलिनी घोरा गदनी चक्रिणी तथा सिंहिनी चण्डिकदामादानभूतां महापूर्वामत्र सरस्वती मनोमये शुम्भादि दैत्यार्तिनी। ओम अस्य श्री सप्तशती प्रथमचरित्रस्य ब्रह्मा ऋषिः गायत्री छन्दः श्री महाकाली देवता रक्तदन्तिका बीजं नन्दाशक्तिः अग्निस्तत्त्वम् अर्वेदस्वरूपं श्री महाकाली प्रीत्यर्थे हवने विनियोगः। ध्यानं खड्गं चक्रगदेश्चापरिगान् शूलम्भुसुण्डीं शिरः शङ्खं संददतीं करैस्तुतनयनां सर्वाङ्गभूषावृतां नीलास्मद्युतिमास्य पाददशिकां सेवे महाकालिकां यामस्तौत्स्वपिते हरो कमरजो हन्तुं मधुङ्गैटभम्। योमनः कथ्यतेष्टवः विशामैतदत्तं विस्तरात् ततो मम स्वाहा महामायानुभावेनेहा मन्मन्तराजवः स बभूव महाभागसावग्निस्तनयोरवै स्वाहा। स्वारोच क्षेत्रे पूर्वं चैत्रवंशसमुद्भवः सुरतो रामराजाभूत् समस्ते क्षितिमण्डले स्वाहा। तस्य बालसम्यक् प्रजापुत्राणि पौरसा बभूवस्य सर्वभूपाकोला विध्वंसिनस्तदा स्वाहा। तस्य तेन भवत्युत्तमति प्रबलदण्डिनः न्यूनैर्पसतयुते कोला विध्वंसिभिर्यतः। ఆయన అలా మర్చిపోతే ఇన్ని పనులు చేయించగల ఆయనకి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రభాత్ అని సహస్రం అంటే అనంతం అని అర్థం. సహస్రం అంటే 10,000 10,000 అని కాదు అర్థం. ఆయన అనంతం. అలాంటి భగవంతుడు మర్చిపోతాడా? అలా మర్చిపోతే ఇంకా ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? అందుకోసం వాడు తపస్సు చేసి ఆ భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి. ఈశ్వరుడు ప్రత్యక్షం అయితే వాడు అన్నాడు, ఏం కావాలరా బయనికి అన్నారు భగవంతుడు. వాడన్నాడు, అవి ఇది అడగడం ఎందుకు, మీ నా వెనకాలే ఉండండి అన్నాడు. వెనకాలే ఉంటే మనకి రక్షణ కదా, తల్లి వెనకాల ఉంటే పిల్లలకి రక్షణ. అలాగే భగవంతుని నా వెనకాల ఉండండి అన్నాడు. అదస్తూ వెళ్ళన్నాడు. అలాగే ఉంటాను లేవన్నా. వెనకేమిటి ముందేమిటి అంతటా ఉండేవాడు కదా భగవంతుడికి. వీడికి నమ్మకం అన్నమాట. అంటే అనేక చోట్లకి వెళ్తుంటాను కదా, అక్కడ యాక్సిడెంట్ అన్నీ జరుగుతున్నాయి కదా, ఎక్కువ రస్తాగా ఉంటేనో ఆయన వెనకాల ఉంటే నాకు రక్షణ అనుకున్నాడు. 6 మాసాలు ఎలాగో గడిచిపోయాయి. ఓ రోజు హైదరాబాద్కి పెద్ద పట్టణంలో వాడు వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజుకి అబ్బో జనం ఏమిటి అటు ఇటు రస్తాగా ఉన్నారు, సైకిళ్ళు బళ్ళు కార్లు అని. బట్ చాలా భయం వేసింది. అక్కడ వాడు అనుకున్నాడు, నేను చెప్పాను కదా ఆయనకి, ఎవరికి, ఈశ్వరుడికి, నా వెనకాల ఉన్నాడో లేదో అని మాట ఇలా చూసుకున్నాడు. ఆ వెనకాల లేడు. మళ్ళా ఇటు చూసుకున్నాడు, కుడివైపు ఎడమవైపు చూశాడు. 2 వైపులు కనుక అయ్యో దేవుడా, దేవుడే ఇంత పని చేస్తే ఇంకా నేను ఎవరితో చెప్పుకోవాలి, నా వెనకాల ఉంటా అన్నాడు. ఇటు చూస్తే ఇటు కనిపించలేదు, అటు చూస్తే అటు కనిపించలేదు. ఇంకా మళ్ళీ వెళ్ళి ఆ ఈశ్వరుడు గుళ్ళోకి వెళ్ళి
అక్కడ మళ్ళీ ధ్యానం చేసి ఆయన అడుగుదాం, ఏమయ్యా ఇదేంటి మంచి రక్తాలోకి నేను వెళ్ళాను, నువ్వు నా వెనకాల ఉంటావనుకుని నీకోసం చూస్తాను, నువ్వు కనిపించలేదని మళ్ళీ వెళ్ళాడు అంటున్నాడు. మళ్ళీ ఓం నమ శివాయ నమ శివాయ అని ధ్యానించాడు. మళ్ళీ పెట్టేశాడు. ఏమరా ఏమైంది నీకు అన్నాడు. భగవంతుడు ఆయన చెప్పండి నీ నిర్మలమైన మనసుతో ప్రార్థన చేస్తే వెంటనే కనిపించాడు. ఏమరా ఏమైంది నీకన్నా. అయ్యో ఏమైంది ఏమిటండి బాబు, పెద్ద రస్తాలోకి వెళ్ళాను, ఆ 2 మైళ్ళ దూరంలోకి వెళ్ళి అక్కడికి నాకు చాలా భయంకరంగా ఉంది, ఇటు నుంచి అటు రావాలంటేను మీరు ఉన్నారో లేదో చూసుకున్నాను, మీరు నాకు కనిపించలేదన్నా. ఎలా చూసాను, నువ్వు అడిగింది ఏమిటన్నారు. నేను అడిగింది నా వెనకాలే ఉండమన్నాను కదా అని. మరి నేనేమన్నాను, మీరు ఉంటానన్నారండి అన్నా. మరి ఉండలేదా అన్న. మరి ఉండలేదు కదా అండి, నేను ఇలా చూస్తే ఇలా కనిపించలేదు, ఇటు చూస్తే ఇటు కనిపించలేదు. మరి నువ్వు అడిగింది నువ్వు ఇటు చూసినప్పుడు నేను ఇటు వచ్చాను, అటు చూసినప్పుడు ఇటు వచ్చాను, వెనకాలే కదా ఉండమన్నా పక్కన ఉండమన్నాను అన్నారా. వీడికి ఎన్ని తెలివితేటలుంటే అసలు భగవంతుడికి ఎంత తెలివితేటలుంటాయి. వీడు చూసి ఇక్కడ లేడనేసాడు, అటు చూసి అట్లేదంటాడు. వీడు అడిగింది ఏంటి, వెనకాల ఉండమన్నాడు కదా, వాడు ఇటు చూసినప్పుడు ఆయన ఇటు వచ్చాడు, అటు చూసినప్పుడు ఇటు వచ్చాడు. నేను ఉన్నాను రా, ఇంకా నీకు సంశయాత్మ వినస్థితి అంటాం కదా, అందుకోసం సంశయం ఎందుకు పెట్టుకుంటామని అన్న ప్రకారంగా జరుగుతుంది. భగవంతుడు కదా, ఆయన ఒక్క తలకాయ వాడికి ఇంత ఆలోచన ఉంటే మరి అనేక అనంతమైన తలకాయలు ఉన్న భగవంతుడికి ఇంకెంత ఆలోచన ఉంటుంది. అందుకోసం భగవంతుడు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాడు. ఆయన మళ్ళీ మనం అడుగుతూనే ఉంటాం. మన గురువులు కూడా మనకి చెప్తూనే ఉంటారు ఎన్నో, కానీ మళ్ళీ ఏదో సంశయం పట్టుకొస్తాం మనం. అలాగే భగవంతుని మళ్ళీ అడుగుతున్నాడు, నా జన్మ నా కర్మ నాకు తెలుసుందా అబ్బాయి, నీకు తెలియదు అని 4వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. మళ్ళీ 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ సంశయం ఇచ్చిపడింది. ఏంటి, మనస్సు చాలా చంచలమైంది కదా, మీరు ఎన్నో ఉన్నతమైనటువంటి విషయాలు చెప్తున్నారు, నాకేమో కదిలిపోతుంది. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం అయ్యే వాయురివ సుదుష్టరం అని చెప్పాడు. వాయువునైనా పని చేయవచ్చు కానీ మనసును పట్టుకోవడం మహా కష్టం అని చెప్తున్నాడు. ఎలాగా చంచలమైందంటే ఆయనేం తక్కువడా, నోరు ఇవయ్యా ఎన్నిసార్లు చెప్పడం నీకు అలా విసుకుంటే మనం బతకగలమా అలా అంటాడే భగవంతుడు. అందులో ముఖ్యమైన వాడు బావగారు, దగ్గరవాడు కదా, ఎంతో ప్రేమతో చెప్పాలి. అప్పుడు ఆ మాటగా ఆయన సమర్థిస్తూ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన చిగృహ్యతే. నువ్వు చెప్పిన వాటిని నేను అర్థం చేసుకున్నానయ్యా, మరి అభ్యాసం చేత వైరాగ్యం చేత దృఢపడుతుంది. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అని పతంజలి యోగ సూత్రంలో చెప్తారు. పతంజలి ఆయన 4 పాదాలు పతంజలి మహర్షి సూత్రాలు ఉన్నాయే, అవి మహర్షి మలయాళ స్వామి వారు ఎంత ప్రేమో మహానుభావుడు. భగవద్గీత 18 అధ్యాయాలు పతంజలి యోగ దర్శనం 4 పాదాలు నేర్చుకోండి అని అప్పుడు ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలకి దయాబాయి గారు జనాబాయి గారు ఉండేవారు కదా, మేమందరం కూడా చిన్నవాళ్ళం. అప్పుడు 18-20 ఏళ్ళ లోపు వాళ్ళం అన్నమాట. ఇప్పుడంటే 80 ఇచ్చేయారు, అప్పుడు లేవు కదా, 60 ఏళ్ల క్రితం అన్నమాట. 4 మాసాలు పతంజలి యోగ దర్శనం నేర్చుకోండి. అయ్యో మేము ధ్యానం చేసుకుంటామన్నాం, మేమంతా ఎట్టువాళ్ళం. ధ్యానానికి మాకు విద్య వచ్చేస్తుందండి, మీరు ధ్యానం చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. రోజు 2 సూత్రాలు నేర్చుకోండి, అయితే 4 సూత్రాలు నేర్చుకోండి. అవి వచ్చే వరకు అవి పాఠం నేర్చుకుంటూ అయిగా ఇక్కడ చెప్పిన బాధ వింటూ అయిగా పెట్టింది తినండి చెప్పింది వినండి అన్నారు. అందరినీ కూర్చోబెట్టి 4 పాదాలు నేర్పించారు అమ్మాయి. ఇప్పుడు ఉన్నాయంటే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవనుకోండి. ఇప్పుడు ఈ పరీక్షలు వస్తాయని మనం తెలిసిన